విశ్వశక్తికి, భూమాతకి, ప్రకృతి మాతకి, పంచభూతాలకి, పంచేంద్రియాలకి, నవగ్రహాలకి శతకోటి వందనాలు, శతకోటి కృతజ్ఞతలు. నా గురువులకి పత్రిజీ సార్‌కి, మణికంఠ సార్‌కి శతకోటి వందనాలు, శతకోటి కృతజ్ఞతలు. థాంక్ యూ మాస్టర్స్. నెమ్మదిగా ధ్యాన స్థితిలో కూర్చోండి. సుఖాసనంలో కూర్చోండి. మీకెక్కడ వీలైతే అక్కడ కూర్చోండి మాస్టర్స్. ఏళల్లో ఏళ్ళు కలుపుకోండి. స్పెట్స్ ఉంటే తీసి పక్కన పెట్టండి మాస్టర్స్. కళ్ళు మూసుకోండి. ప్రశాంతంగా, రిలాక్స్‌గా, హాయిగా, కంఫర్టబుల్‌గా కూర్చోండి. మీరు కూర్చున్న ఆసనం రిలాక్స్‌గా ఉందా లేదా చెక్ చేసుకోండి మాస్టర్స్. మీ లోపల చాలా ప్రశాంతంగా, రిలాక్స్‌గా ఉంది. అసలు ఏమీ లేదు మీ లోపల. చాలా రిలాక్స్‌గా ఉన్నారు మాస్టర్స్. హాయిగా ఉన్నారు. మీ శ్వాస మీద ధ్యాస పెట్టండి మాస్టర్స్. లోపలికి వచ్చే శ్వాస, బయటికి వెళ్ళే శ్వాస, వెలుపలికి వెళ్ళే శ్వాస, శ్వాస మీదే ధ్యాస. శ్వాసని తదేకంగా గమనించండి. నెమ్మదిగా అడుగులో అడుగు ఎలా ఏస్తామో, అలాగే శ్వాసని ఎలా వెళ్తూ ఉంది, ఎలా బయటికి వెళ్తూ ఉంది అనేది నెమ్మదిగా గమనించండి. ఏమీ తొందర లేదు.
చిరునవ్వుతో గమనించండి మాస్టర్స్. మీ శ్వాసని గమనించే కొద్దీ మీ విశ్వశక్తి నుండి మీ సహస్రారంలోకి ప్రాణశక్తి ప్రవేశిస్తుంది. ఆ ప్రాణశక్తి మీ శరీరమంతా కూడా ప్రవేశించి మీలో ఉన్న నెగెటివ్‌ని రిలీజ్ చేస్తుంది మాస్టర్స్. మొట్టమొదటగా ప్రాణశక్తి ఎప్పుడైతే మీ శరీరంలోకి ప్రవేశిస్తుందో, మీ శరీరంలో ఉన్న సరికాని వ్యర్థమంతా కూడా పొగ రూపంలో బయట పంపించేస్తుంది మాస్టర్స్. ప్రాణశక్తి మీ శరీరమంతా కూడా ప్రవేశించగానే మీ కండరాలు, మీ కణాలు, మీ నర్వస్ సిస్టమ్ అన్నీ కూడా చాలా శక్తివంతంగా తయారవుతాయి మాస్టర్స్. చిరునవ్వుతో చేయండి మాస్టర్స్.
శ్వాసని గమనించే కొద్దీ మీకు కలర్స్ కనిపిస్తాయి మాస్టర్స్. లోపలికి అలో చేయండి. మీకు మాస్టర్స్ కనిపిస్తే వాళ్ళని మీ తోడ కూర్చోబెట్టుకొని ధ్యానం చేయమని చెప్పండి మాస్టర్స్. 30 సెకండ్స్ మాస్టర్స్. 20 సెకండ్స్. 10 సెకండ్స్. 5 సెకండ్స్. నెమ్మదిగా మీ చేతులు 2 కళ్ళు మీద పెట్టుకొని ప్రశాంతంగా, హాయిగా, రిలాక్స్‌గా మీ కళ్ళు ఓపెన్ చేసే ముందు మీ చేతుల, కాళ్ళు, మీ శరీరం అంతా ఒక్కసారి తాకి మీ కళ్ళని ఓపెన్ చేయండి మాస్టర్స్. 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా మీ చేతులు 2 కళ్ళ మీద పెట్టుకొని నెమ్మదిగా కళ్ళు ఓపెన్ చేయండి. ప్రశాంతంగా ఓపెన్ చేయండి. థాంక్ యూ మాస్టర్స్. థాంక్ యూ సో మచ్. మీకు వీలైనోళ్ళు వీడియో ఆన్ చేసుకోవచ్చు మాస్టర్స్. ఓకే. ఈరోజు కాళీమాత మాస్టర్ గురించి క్లాసు. ఆమె ఎంత, 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 ఎంత గొప్పగా చెప్పారో ఈరోజు మీకు తెలియజేస్తాను మాస్టర్స్. చాలా శ్రద్ధగా వినండి. ఎందుకంటే మన జన్మ ఎందుకు మన గురించి మొత్తం ఈ కాళీమాత చెప్పారు.
ఆమె ఏం చెప్పారు మనం క్లియర్‌గా, క్లారిటీగా మనం విందాం మాస్టర్స్. ఓకే. స్టార్ట్ చేస్తాను. కాళీమాత. నా పుట్టుక శివుడు సృష్టించిన అతి పురాతమైన అతి పురాతనమైన ఆలోచన రూపాలలో నేను కూడా ఉన్నాను. అతి పురాతన కాలం ఆమె అంట. ఆమె. అదే శివుడు సృష్టించిన వాళ్ళలో. అలా చూస్తే ఒక విధంగా ఆయన నాకు ప్రజ్ఞాత్మ, ఓవర్ సెల్ఫ్ అవుతారు. నా పుట్టుక, నా భౌతిక ప్రకటన, నా ఉనికి గురించి చెప్పాల్సి వస్తే, శివుడు ఎలాంటి వారు అంటే, విపరీతమైన ప్రకంపనాలు వచ్చే చోట్ల నుంచి తాను శక్తిని తీసుకునేవాడు. ప్రకంపనాలంటే విపరీతమైన ప్రకంపనాలు వచ్చే చోట్ల నుంచి తాను శక్తిని తీసుకునేవాడంట. అవి ఎక్కడి నుంచి వస్తాన్నాయో చూద్దాం మనం. అటువంటి స్థలాలు ఏమిటంటే భూకంపాలు, తాకిడి ఉన్న ప్రదేశాలు, ఎత్తైన అగ్నిపర్వతాలు, మంచి ఖనిజ సంపదతోనూ, వాయు బుగ్గలతోనూ ఉండే లోతైన సముద్రాల సముద్రాలు రకరకాల కారణాల వల్ల జనసంచారం లేకుండా పోయిన ప్రదేశాల ప్రదేశాలు అంటే శ్మశానాలు, విపరీతమైన క్రూర జంతువులతో కూడుకున్న పెద్ద పెద్ద అడవుల లాంటి వన్నమాట. చూడండి. ఆయన ఎక్కడెక్కడి నుంచి శక్తిని తీసుకునేవాడు. ఆమె కాళీమాత చెప్పారు చూడండి. ఆ విధంగా ఒకానొకసారి ఒక సహజ తుఫాను మీద మనస్సును ఏకాగ్రం చేస్తూ శివుడు ఆ తుఫాను శక్తినంతటినీ తనలోకి తీసుకున్నాడు. తర్వాత ఆ శక్తిని బయటికి వదిలాడు. అలా బయటికి వచ్చిన శక్తి ఒక రూపాన్ని తీసుకుంటుంది. ఆ రూపాన్నే మీరు ఈవేళ కాళి అని పిలుస్తున్నారు. చూడండి. ఆమె ఒక పెద్ద తుఫాన్ అంట. శివుడు చూడండి ఎక్కడెక్కడైతే ఈ భూమి మీద ఎవరికైతే ఇబ్బంది కలుగుతూ ఉంటుందో, ఆ ఇబ్బంది కలగకుండా అక్కడ ఉన్న శక్తినంతా, ఆ భయంకరమైన శక్తినంతా ఆయన లోపలికి తీసుకునేస్తాడంట. తీసుకొని అది ఒక మంచి శక్తిగా వదలుతాడంట చూడండి. ఎంత గొప్ప వ్యక్తో చూడండి. ఈమెను కూడా ఎలా వదిలాడు అనంటే, ఒక తుఫాను, ఒక భయంకరమైన తుఫాను వచ్చే టప్పుడు ఆ తుఫాన్ని లోపలికి తీసుకునేసాడంట. లోపలికి తీసుకొని దాన్ని ఒక రూపంగా చేసి, ఆ రూపాన్ని బయటికి వదిలాడు. ఆ బయటికి వదిలినప్పుడు వచ్చిందే గాలి. శివుడు తాను తీసుకున్న శక్తికి భౌతిక రూపాన్ని ఇవ్వటమే కాదు, ఆయా భౌతిక రూపాలకు అవసరమైన చైతన్యం, బోధనలు, ఇంకా ఏమేం అవసరమో అవన్నీ ఇస్తుంటాడు. కనుక నాలాంటి ఒక్కొక్క ఆలోచన నాలాంటి ఒక్కొక్క ఆలోచన రూపానికి ఒక్కొక్క ప్రత్యేకమైన కార్యం ఉంటుంది. ఎవరైనా వీడియో ఆన్ చేసుకోండి మాస్టర్స్. ఆలోచించాల్సిన మరో ముఖ్యమైన కోణం ఏమిటంటే, ఆయన అంశ రూపాలను సృష్టించలేదు. అంశ రూపాలను సృష్టించలేదు. శక్తి రూపాలను సృష్టించాడు. ఆ శక్తి రూపాలకు ఆయనకు ఉన్నంత జ్ఞానం ఉంటుంది. ఆయన ఆయన అంశాత్మల్ని సృష్టించలేదు. శక్తి రూపాల్ని సృష్టిస్తున్నారంట. ఆయనకి ఎంత శక్తి ఉంటుందో అంత శక్తి ఉంటుంది అని అనేసి ఆయన చెప్తూ ఉంది ఆమె. శక్తి రూపాలను సృష్టించాడు. ఆ శక్తి రూపాలకు ఆయనకు ఉన్నంత జ్ఞానం ఉంటుంది. అంతేకాదు ప్రతి శక్తి రూపానికి ఎప్పటికప్పుడు తన జ్ఞానాన్ని, పరిణితిని పంచి అవి కూడా తనతో పాటు ఎదిగేలా చేస్తాడు. ఆయన చూడండి శివుడు చాలా ఆయన అంటే ఎక్కడైతే ప్రకంపనాలు వస్తూ ఉంటాయి, భయంకరమైన పరిస్థితులు వస్తూ ఉంటాయి, అవన్నీ కూడా తీసుకొని లోపలికి దాన్ని ఒక రూపంగా తయారు చేసి మంచి రూపమని వదిలిపెట్టేవాళ్ళంట ఆయన.
మంచి రూపాలుగా చేసి వదిలిపెట్టేవాళ్ళంట. ఆయనకి ఎంత శక్తి ఉందో అంత శక్తిని ఆ రూపాలకు కూడా ఇచ్చేవారంట. ఆ జ్ఞానాన్ని కూడా ఇచ్చేవాళ్ళంట. ఆ శివుడు. అలా ఆయన మమ్మల్ని సృష్టించి మా క్రమ పరిణితికి కూడా ప్రత్యక్షంగా సాయం చేశాడు. మీ మనుషుల్లాగా కాకుండా మా గతం గురించి గాని, మా పరిణితి గురించి గాని మాకు మరుపు అనేది ఉండదు. ఆయన వాళ్ళ గతం గురించి గాని, వాళ్ళ పరిణితి గురించి గాని మరుపు అనేది ఎప్పుడు ఉండదంట. వాళ్ళకెప్పుడు గుర్తుంటుందంట. మమ్మల్ని పూర్తిగా జన్మ పరంపరల ఆధారంగా కాకుండా ఎక్కువగా నిరంతర ఉనికి ఆధారంగా సృష్టించారు. నిరంతర ఉనికి ఆధారంగా సృష్టించారు. నా పుట్టుక నుంచి ఈనాటికి ఖాళీగా నేను బ్రతికున్నాను. ఆమె పుట్టినప్పటి నుంచి ఖాళీగానే బ్రతికుందంట ఆమె. ధ్యానం చేసిన వారు నన్ను తొలి కాలంలో చూసిన వారు నన్ను నల్లగా నగ్న దేహంతో అందవికారంగా చింపిరి జు చింపిరి జుట్టుతో చూశారు. ఎవరైతే ధ్యానం చేస్తారో ఆమెని ఎలా చూస్తారంటే నల్లగా అందవికారంతో చూస్తారంట. చింపిరి జుట్టుతో చూస్తారంట ఆమెని. ఇది నా అసలు రూపము. శివుడు నన్ను పుట్టించిన అసలు రూపం ఇది. ఏ రూపము? చింపిరి జుట్టుతో నల్లంగా పుట్టించాడంట ఆమెని. కానీ ఈ వర్ణనలన్నిటికీ ఒక్కో అంతరార్థం ఉంది. ఈ వర్ణలు అంటే ఆమెని సృష్టించిన ఆ వర్ణకి ప్రతి ఒక్క దానికి అంతరార్థం ఉందంట. అది ఎలా ఉందో చూద్దాం. ఆ అంతరార్థాల మీద ఎవ్వరికీ ఇంతవరకు ధ్యాస పోలేదు. నిజమే, నేను శక్తి జీవినే. అసాధారణమైన శక్తులు సంపూర్ణంగా ఉన్న దానినే. కానీ ప్రతి రూపం వెనుక, ప్రతి అందమైన వికారమైన వర్ణన వెనుక గోచరించేది ఆ దివ్యమైన మాస్టర్ యొక్క నిరూపమానమైన ఉనికి. శివునిలోని ఈ నిరూపమానమైన దివ్య గుణం వల్లనే ఆయన్ని గొప్ప సృష్టికర్తగా పిలుస్తారు. చూడండి, ఆయన ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా సృష్టించారంట. అందుకే ఆయన్ని సృష్టికర్తగా పిలుస్తారంట. నా పని, నా కార్యం. ఇప్పుడు ఆమె కార్యం ఏందనేది చూద్దాం. జీవాన్ని సృష్టించిన ఆ గొప్ప సృష్టికర్త ఒక శక్తిని సృష్టించాడు. జీవాన్ని సృష్టించిన సృష్టికర్త ఒక శక్తిని సృష్టించాడు. ఒక రూపం నుంచి మరో రూపాన్ని సృష్టించాడు. అలా దానిని సృష్టించి అది తన కాళ్ళ మీద తాను స్వతంత్రంగా బ్రతకాలని వదిలిపెట్టాడు. తన కాళ్ళ మీద తాను స్వతంత్రంగా బతకాలని వదిలిపెట్టాడంట. మాలో ప్రతి ఒక్కరికి తాను తెలుసుకున్న జ్ఞానాన్ని అందిస్తూనే ఉంటాడు. నా తర్వాత వచ్చే ఇతరుల గురించి మీకు మరింత బాగా అర్థమవుతుందని, అద్భుతమైన అంతరదృష్టి మీకు ఏర్పడుతుందని మీకు ఇన్నిన్ని వివరాలు చెబుతున్నాను. ఆమె ఏం చెప్తూ ఉందంటే, నా తర్వాత సృష్టించిన వాళ్ళందరికీ కూడా అదే జ్ఞానాన్ని పంచారు. ఇంకా ఎంతమందిని సృష్టించారో అద్భుతమైన అంతర్దృష్టి మీకు ఏర్పడుతుంది అని ఆమె చెప్తూ ఉంది. అలా ఈనాటికి మాలో ఒక్కొక్కరు శక్తి పరంగా, చైతన్య పరంగా, పరిణితి పరంగా చాలా చాలా శక్తివంతులు. శక్తి పరంగా, చైతన్య పరంగా చాలా చాలా శక్తిమంతులంట. అందుకే ఎవరైనా మా గురించి ధ్యానం చేస్తే వెంటనే మేము సాధకుని సామర్థ్యాన్ని లెక్క చేయకుండా మాలో ఉన్న అన్ని రకాల లక్షణాలను అతనికి అనుగ్రహిస్తాము. అవి మంచివి గాని, చెడ్డవి గాని, వికారమైనవి గాని ఎలాంటి లక్షణాలైనా కావచ్చు. శివ చైతన్యం లేని కారణంగా ఆ సాధకుల చాలా తొలి దశలో
ఎదుగుదల లేకుండా ఉన్నందువల్ల ఇలా మా నుంచి వచ్చిన శక్తులన్నిటినీ వాళ్ళు చక్కగా ఉపయోగించుకోలేకపోతారు. అంచేతనే ఈ మనుషుల్లో ఎలాంటి జ్ఞానోదయము కనిపించదు. మాస్టర్స్ ఏమంటే మీకు ఇక్కడ ఒకటి చెప్తాను వినండి. ఏందంటే మన తల్లిదండ్రులు ఉన్నారు కదా! మన తల్లిదండ్రులు ఎలా అంటే పిల్లల్ని మేమే కంటున్నాము అని ఫీల్ అవుతూ ఉంటారు. ఆహ్, ఎ అలా కాదు. అలా మీరు కనేది కాదు. పిల్లలు ఈ తల్లిదండ్రులని సెలెక్ట్ చేసుకుంటేనే ఆ పిల్లలు భూమి మీదకొస్తారు. లేకపోతే రారు. మీరు ఎంత ప్రయత్నించినా రారు. పిల్లలే మిమ్మల్ని సెలెక్ట్ జేసుకుంటారు. గుర్తుపెట్టుకోండి బాగా. నా వాయిస్ వినిపిస్తున్నదా? వినిపిస్తుందండి. ఓకే. థాంక్ యూ అండి. ఎప్పుడు గూడా ఒకటి గుర్తుపెట్టుకోండి మాస్టర్స్. ఎందుకంటే నేనిక్కడ చెప్తున్నాను. తల్లిదండ్రులు అంటారు, మేము పిల్లల్ని కంటూ ఉన్నాం. అననేసి అంటారు. అట్లా కాదు. పిల్లలు మిమ్మల్ని సెలెక్ట్ జేసుకుంటారు. నా తల్లిదండ్రులుగా వీళ్ళైతేనే నా ఎదుగుదల ఉంటుంది అననేది వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. వాళ్ళు భూమి మీదకి రావాలి అని అనుకున్నప్పుడే వాళ్ళు మీ గర్భంలోకొస్తారు. అది బాగా గుర్తుపెట్టుకోండి. మీరేమీ తీసుకురారు. మీ ప్రయత్నం ఏమీ ఉండదు. ఏమీ ఉండదు. అంతా వాళ్ళ ప్రయత్నమే ఉంటుంది. అంతా వాళ్ళే చేసుకొని భూమి మీదకొస్తారు. అందువల్ల పిల్లల్ని ఏమంటే "నువ్వు ఇట్లా చేస్తున్నావురా, అట్లా చేస్తున్నావురా" అసలనకండి. ఎందుకంటే నీకన్నా నీ బిడ్డలు చాలా తెలివైనవాళ్ళు. చాలా చాలా తెలివైనవాళ్ళు. ఇక్కడ కాళీమాత ఏం చెప్తూ ఉందంటే, వాళ్ళకున్న శక్తులన్నీ కూడా మనకివ్వాలని చూస్తారంట. ఆ శక్తులను తీసుకునే జ్ఞానం మనకు లేదంట. పిల్లలు మీకన్నా తెలివైన వాళ్ళు. ఎందుకంటే 10 రెట్లు తెలివైన వాళ్ళు. వాళ్ళు సెలెక్ట్ చేసుకొని, వాళ్ళు జ్ఞానాన్ని తెలుసుకొని, నీకన్నా ముందుకు వస్తున్నారు. నీ ద్వారా వస్తున్నారు. వాళ్ళింకా తెలివైన వాళ్ళు. వాళ్ళు చెప్పేది ఎప్పుడు కూడా మనం వినాలి. మనం వింటూ వాళ్ళని సరైన మార్గంలో పోతున్నారా లేదా అని గమనించాలంతే. అంతేకాని మనం ఎవరం వాళ్ళని ఆహ్, అన్నిట్లోకి నువ్విట్లా కాదురా, అట్లా కాదురా, అట్లా కాదురా, ఇట్లా కాదురా అని అసలు ఏమి చెప్పం. గుర్తుపెట్టుకో. ఈమె అదే చెప్తుంది. ఈ మనుషుల్లో ఎలాంటి జ్ఞానోదయం కనిపించదు. కనుక నాలాంటి ఆలోచన రూపాల గురించి ధ్యానం చేయాలనుకునే వాళ్ళు ఈ క్రింది విషయాలను మనస్సులో ఉంచుకుని తీరాలి. ఒకటి ఫస్ట్ పాయింట్ శక్తుల్ని వచ్చా? లేదా? అని ఎప్పుడు జాగ్రత్తగా ఆత్మ విశ్లేషణ చేసుకుంటూ ఉండాలి. శక్తుల్ని ఉపయోగించవచ్చా? లేదా? అని ఎప్పుడు జాగ్రత్తగా ఆత్మ విశ్లేషణ చేసుకుంటూ ఉండాలి. నా దగ్గరున్న శక్తుల్ని వాళ్ళ మీద గు గుప్పించి ఆహ్, గు గుప్పించేశాను. ఇంకా వాళ్ళ శక్తుల్ని ఎలా ఉపయోగించుకుంటారు అన్నది నేను అస్సలు పట్టించుకోను. నా శక్తిని మీరు దురుపయోగం చేసినప్పుడు దాన్ని ఎలా వెనక్కి తీసుకోవాలో నాకు తెలుసు. ద దరిమిలా ఫలితం ఏమిటంటే, నా శక్తులు మొక్కవోకుండా నాకు తిరిగి వచ్చేస్తాయి. శక్తులు కావాలనుకుని ఆకాశానికి ఎగరబోయిన మీరు దాని తదుపరి పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇది ఒక రూలు. అంతే. ఇది అందరికీ ఇలాగే వర్తిస్తుంది. నాకు ఆమె చెప్తూ ఉంది చూడండి. నాకు ఆహ్ మంచి మంచి ఆత్మ విశ్లేషణ చేసుకోవాలి. మనకి శక్తులను తీసుకునేటప్పుడు కూడా. మనకి శక్తులు అంటే మంచి మంచి మనం మాట్లాడేటప్పుడు గూడా మాట్లాడేది గూడా ఒక శక్తి.
ఆ శక్తిని మంచి వాటికి ఉపయోగిస్తున్నామా? చెడు వాటికి ఉపయోగిస్తున్నామా? దేనికి ఉపయోగిస్తున్నామా? తిరిగి యూనివర్స్‌లోకెళ్తే తిరిగి మనకే వస్తుందా? లేదా? అననేది గూడా మనము విశ్లేషణ చేసుకోవాలి. మంచి వాటికి ఉపయోగించలేదనుకోండి, తిరిగి ఆ శక్తులన్నీ కూడా మనకి వెనక్కెళ్ళిపోతాయి. అది గుర్తుపెట్టుకోండి. సెకండ్ పాయింట్ ఏం చెప్తుంది? బాగా ధ్యానం చేయండి. కానీ ఒక రూపాన్ని గాని, ఆకృతిని గాని, మంత్రాన్ని గాని, యంత్రాన్ని గాని, దేనిని తలుచుకోవద్దు. మంత్రాన్ని గాని, యంత్రాన్ని గాని, ఆకృతిని గాని దేన్ని తలుచుకోవద్దు. మనం అనుకుంటాం. నారాయణ, నారాయణ, నారాయణ అని కొంతమంది అంటారు. ఓం నమో నారాయణ అని అంటారు. వెంకటేశ్వర స్వామిని తలుసుకుంటూ ఉంటారు. అవన్నీ అమ్మవారిని తలుసుకుంటూ అంటారు. అవన్నీ ఏమి తలుసుకోవద్దండి అని ఆమె చెప్తూ ఉంది. దేనిని తలుచుకోవద్దు. ధ్యానం చేసేటప్పుడు మీ జీవితాన్ని ప్రతి కోణం నుంచి విశ్లేషణ చేసుకోండి. మీ జీవితాన్ని ప్రతి కోణం నుండి విశ్లేషణ చేసుకోండి. మీ వ్యక్తిత్వం మీద ఎలాంటి మరకలను ఉండనీయకండి. ప్రతి ఒక్కరి నుంచి ఎంత ఎక్కువగా వీలైతే అంత ఎక్కువగా నేర్చుకోండి. దాంతో నోరు తెరచి అడగాల్సిన అవసరం లేకుండానే మాలోని అన్ని శక్తులను అధికారానికి, చైతన్యానికి, పరిణితికి మీరే ఒక మార్గం అవుతారు. మీరే ఒక మార్గం అవుతారు. మీకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మాస్టర్స్. అంటే నా లైఫ్‌లో జరిగింది ఒక చిన్నది చెప్తాను. ఎప్పుడు కూడా నేను మా ఇంట్లో వాళ్ళని ప్రతీదీ అడిగేస్తాను నేను. నా లోపల ఉంచుకోను ఏది కూడా. నేను అడిగేస్తా. అడిగేసేదే. హ్మ్. ఇది జరిగిందంటే అది ఎందుకు జరిగింది అని నేను అడిగేసేది. అడిగేసేది. అడిగేస్తే అక్కడ ఆ సమస్య సాల్వ్ అవుతుందా? అసలు సాల్వ్ కాదు. ఇంకా ఏమవుతుంది? అది ఇంకా పెద్దదవుతుంది అడగటం. పోనీ గమ్మునుంటే సాల్వ్ అవుతుందా? నా లోపల ఎక్కువవుతుంది కదా! మరి ఎలా చేయాలి? అని ఎప్పుడు నాకు క్వెషన్ ఉండేది. ఆ క్వెషన్ నేను ధ్యానంలో యేసుకొని ఒక్కసారి కూర్చున్నా. ఎందుకు నాకిట్లాంటి క్వెషన్ నేను ప్రతిదీ అడిగేయాలనే తపనతో ఉంటాను అనేసి. అసలు నువ్వు ఏమి అడగద్దు. నువ్వు ఏదైతే అడగాలనుకుంటున్నావో దాన్ని అడగనే అడగద్దు. దాన్ని మర్చిపో. ఎవరికైతే చెప్పాలనుకుంటున్నావో చెప్పేసి దాన్ని మర్చిపో. నీకు ఏ విధంగా చెప్పాలి, నువ్వు ఏ విధంగా అనుకూలంగా ఉండాలని నువ్వు అనుకుంటావో అలా చెప్పి మర్చిపో. ఆ పని నీకు జరిగిపోతుంది. అని నా లోపల నుంచి నా ఆత్మ నాకు చెప్పింది. నా సోల్ నాకు చెప్పింది. అప్పటినుంచి నాకేం కావాలన్నా కూడా నేను వాళ్ళ వాళ్ళకి చెప్పేసి నేను మళ్ళా మర్చిపోతాను. కానీ ఆ టయానికి వాళ్ళు ఆ పని చేసి పెట్టేస్తారు. అదే ఆమె చెప్తూ అదే ఆమె చెప్తూ ఉంది. మీరు ధ్యానం చేయండి. బాగా ధ్యానం చేయండి. మీకు ఏది కావాలో, ఏది జరగాలనేది మేము చూసుకుంటాము. ఆ సమయానికి అయిపోతుంది ఆ పని అని ఆమె చెప్తూ. జస్ట్ మాస్టర్స్ నేను నిన్న కూడా షటిల్ ఆడుతూ ఉన్నాను. షటిల్ ఆడుతూ ఉంటే నాకు ఈ వ్యక్తితో ఆడాలని లేదు. ఇంకొక వ్యక్తితో ఆడాలని ఉంది అని నా మనసులో అనుకున్నా. అనుకున్నాను. ఇట్లా చూసే కాడికి ఇంకొక వ్యక్తి వస్తా అన్నారు. తి వస్తా ఉన్నాడు. వచ్చిన వెంటనే ఆ షటిల్ బ్యాట్‌ని తీసుకొని నాతో ఆడుతూ ఉన్నాడు. వేరే వ్యక్తి ఆడుతూ ఉన్నాడు. ఇలా నేను అనుకున్నాను. వేరే వ్యక్తి ఆడుతూ ఉన్నాడు. మనం బయటికి చెప్పాల్సిన అవసరం లేదు. మనం ఇలా అనుకుంటే చాలు జరిగిపోతుంది. దానికి అలా జరగాలంటే ఏం చేయాలి? నువ్వు ధ్యానం చేయాలి. బాగా ధ్యానం చేయాలి. నీ లోపల ఉన్న ఆ నెగెటివ్ అంతా క్లీన్ అయిపోయే కొద్దీ పాజిటివ్ అంతా కూడా నీ లోపలికి ఇముడుతుంది. నువ్వు ఇలా అనుకుంటే అలా జరుగుతూ ఉంటుంది. అది. ఓకే. థాంక్ యూ మాస్టర్స్. ఇక్కడ ఈ రు ఈ రూల్ వేరే రకంగా ఉంటుంది. శక్తి వ్యవస్థ వేరే వేరే రకంగా పనిచేస్తుంది. అత్యవసరమైన శక్తి వ్యవస్థను మాత్రమే ధ్యానులలోకి ప్రవహిస్తుంది. అవసరం అవసరం లేనిది ఆటోమేటిక్‌గా తిరిగి మా దగ్గరికి వచ్చేస్తుంది. ఈమె చూడండి. ఈమె ఎంత గొప్పగా చెప్పింది. చాలా లోతుగా వినాలి మాస్టర్స్. ఇవి టఫ్‌గా ఉన్నాయి. లోతుగా మనసు పెట్టి వినండి.
ఈమె ఏం చెప్తుందో చూడండి. ఇక్కడ ఈ రూలు వేరే రకంగా ఉంటుంది. శక్తి వ్యవస్థ వేరే రకంగా పనిచేస్తుంది. శక్తి వ్యవస్థ అనేది వేరే రకంగా పనిచేస్తుంది. అత్యవసరమైన శక్తి వ్యవస్థ మాత్రమే ధ్యానులలోకి ప్రవహిస్తుంది. నీకు ఏది అవసరమో అది మాత్రమే ధ్యానులలోకి ప్రవహిస్తుంది. అవసరం లేనిది ఆటోమేటిక్ గా తిరిగి మా దగ్గరికి వచ్చేస్తుంది. అమ్మవారి దగ్గరికి, దుర్గాదేవి దగ్గరికి, కాళీమాత దగ్గరికి వెళ్ళిపోతుంది. ఇక్కడ శక్తి వ్యవస్థ అనేది ఆ వ్యక్తి యొక్క జ్ఞానాన్ని బట్టి పనిచేస్తుంది. శక్తి వ్యవస్థ అనేది ఆ వ్యక్తి యొక్క జ్ఞానాన్ని బట్టి పనిచేస్తుంది. శక్తి అనేది ఒక విద్యుత్ ప్రేరణ. అది కోరికలు, అవసరాలు రూపంలో ప్రవహిస్తుంది. శక్తి వ్యవస్థ అనేది విద్యుత్ ప్రేరణ, కోరికలు, అవసరాలు రూపంలో ప్రవహిస్తుంది. మనిషి శరీరం తట్టుకోగలిగిన దానికన్నా ఎక్కువగా ఈ శక్తి వచ్చినప్పుడు విద్యుత్ దమిత భార సిద్ధాంతాలను అనుసరించి అది డిశ్చార్జ్ అవుతుంది. అంటే మనకి ఎంత కావాలో అంత ఉంచి మిగతాది ఆమె తీసేసుకుంటుంది అని చెప్తుంది. మనిషి శరీరం యథాపూర్వంగానే ఉంటుంది. జ్ఞాని అయినవాడు తన జ్ఞానాన్ని, పరిణితిని తన ఆరాలోనే లేదా తన అంతరిక్ష రికార్డులలోను దాచుకోడు. దానినొక ప్రత్యేకమైన మెదడు టిష్యూ ఆకారంలోకి మలుచుకుంటాడు. దాని వల్ల సామాన్యుడైన ధ్యాని ఎవ్వరూ కూడా దానిని పరీక్షించలేడు. శక్తిని ఎవ్వడు పరీక్షించలేడు. శక్తులను అనవసరంగా ప్రదర్శించమని అడగను లేడు. శక్తులను అనవసరంగా పరీక్షించమని ఎవ్వరు అడగను లేడు. మూడోది, నిజమే, నేను వంతురాలిని. నేను ఎలా కోరుకుంటే అలా మీ ధ్యానులందరికీ కనిపించగలను. కానీ ఒకటి గుర్తించుకోండి. మీకు ఒక చిన్న నేను ఇక్కడ చెప్తాను మాస్టర్స్. ఈమె నాకు ఎవరు యాక్చువల్లీ సార్ చెప్పాల్సింది క్లాసు. నాకు ఈరోజు కాదు, నిన్న నైటే ఈమె నాకు కనిపించింది. ఆమెకి ఎన్ని చేతులు ఉన్నాయో, ఎంత ఆకారం ఉందో అంతా నాకు దిష్టాంతరంగా నేను రాత్రి ధ్యానంలో కూర్చున్నప్పుడు ఫస్ట్ ఆమె ఇది మొత్తం కనిపిస్తుంది నాకు. ఇప్పుడు ఆమె చెప్తూ ఉంటే నాకు ఈమె కనిపించింది కదా అని నేను అనుకుంటూ ఉన్నాను. నాకు ఈమె కనిపించింది. కానీ ఒకటి గుర్తించుకోండి, ప్రతి ఒక్క ఆటలోనూ రూల్స్ ఉంటాయి. నేను మీకు శక్తి ఇచ్చినంత మాత్రాన ఆ శక్తి మీదైపోతుందని అనుకోకండి. దానిని మీ ఇష్టం వచ్చినట్లు ప్రదర్శించవచ్చునని అనుకోకండి. అలా కుదరదు. రేపు గాని సోమవారం నాడు గాని మిగిలింది ఆమె ఏందంటే ఆమె రాస్తూ ఉంది, నేను రేపు గాని ఎల్లుండి గాని మళ్ళీ వచ్చి చెప్తాను అని అరుణ మేడంకి చెప్తూ ఉన్నారనమాట. నాలోకి మలచబడిన ప్రతి శక్తి ప్రకృతి నుంచి వచ్చింది. ఆమె ప్రతి శక్తిని టిష్యూ రూపంలో లోపలికి మలిచిపెట్టుకున్నాను. ఆమెలో ఉన్న శక్తిని, ప్రతి ఒక్క శక్తిని మలిచిపెట్టుకున్నానంట. ప్రకృతి స్వచ్ఛమైనది. దానితో జాగ్రత్తగా ప్రవర్తిస్తూ దానిని నుంచి పనులకు ఉపయోగించకపోతే సహజ శక్తుల వృధా అయిపోతాయి. ఏ ప్రకృతి శక్తి వృధా కారాదు. దాని వీలైనంత మంచి పద్ధతిలో ఉపయోగించుకోవాలి. లేకపోతే పరిసరాలు సహజంగా పనిచేసే మొత్తం వ్యవస్థలో ఉన్న స్వచ్ఛత కలత పడిపోతుంది. ఇలా ఒక్కోసారి జరిగినప్పుడల్లా ఆ కలత గ్రహం యొక్క, దేశం యొక్క మానవ జంతు సంపదను చిన్న భిన్నం చేస్తుంది. అయితే అదే ఏమో చెప్తూ ఉండాలి, వినండి. మీకు ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఏంటంటే ఇప్పుడు మనం ప్రకృతిని సరిగా చూసుకోలేదనుకో, ప్రకృతి ఏం చేస్తుంది? మన వాళ్ళు మడిచేస్తుంది శుద్ధంగా.
శుద్ధంగా మడిచి ప్రకృతి భూమాతలోకి పెట్టేస్తుంది. అదే కరోనా వచ్చింది గదా! మనం కలుషితం ఎక్కువ చేసేసాం గదా! ఈ బండ్ల వల్ల, కార్ల వల్ల అవన్నీ కలుషితం ఎక్కువ చేసేసాం గదా! మనము అంటే బాగా పొగ గాని, వ్యర్థ పదార్థాలు గాని అన్నీ గూడా ఎక్కువ చేసేసామనుకోండి ఏమవుతుంది? ఈ కరోనా లాగా వీటిలాగా మన వల్ల ఏమవుతుంది? మడిచేసి భూమిలో దాచేస్తుంది మనుషుల్ని. మనుషుల్ని ఎక్కువ పర్సెంటు మడిచేసి భూమిలో దాచిపెట్టేస్తుంది. అందుకనే ప్రకృతిని మనం ఎంత జాగ్రత్తగా చూసుకుంటే, మనవల్ని ప్రకృతి అంతే జాగ్రత్తగా చూసుకుంటుంది. వీలైనంత వరకి మాస్టర్స్ ఒక మనిషి ఒక చెట్టు నాటండి. ఒక చెట్టు నాటండి చాలు. ఒక చెట్టుని నాటి బతికిచ్చాను. మనము ఈ భూమి మీదకొచ్చిన దానికి తప్పకుండా ఒక చెట్టు నాటాలి. నాటి మనం వీలైతే సంరక్షించేదానికి ట్రై చేయండి. మన జన్మ ఇంకా అద్భుతంగా పరిణితి చెందుతుంది. దాన్ని వీలైనంత మంచి పద్ధతిలో ఉపయోగించుకోవాలి. లేకపోతే పరిసరాలు సహజంగా పనిచేసే మొత్తం వ్యవస్థలో ఉన్న స్వచ్ఛత కలత పడిపోతుంది. ఇలా ఒక్కోసారి జరిగినప్పుడల్లా ఆ కలత గ్రహం యొక్క, దేశం యొక్క మానవ జంతు సంపదను చిన్నాభిన్నం చేస్తుంది. అయితే వాళ్ళల్లో చాలా మంది ఈ ప్రకృతి వనరులను పూర్తిగా దురుపయోగం చేయనప్పటికీ వాళ్ళంతా శిక్షణ అనుభవించక తప్పదు. అందుకే సాధారణంగా 100కి 99.5 తడవలు మేము ఎవ్వరికీ ఎలాంటి శక్తులు ఇవ్వము. ఆమె చెప్తూ ఉంది. కాళీమాత మేము ఎలాంటి శక్తులు మేము ఇవ్వము. ఎందుకంటే వాళ్ళు మంచికి ఉపయోగించొచ్చు, చెడుకి ఉపయోగించొచ్చు. అప్పుడు ఏమవుతుందంటే ప్రకృతి అనేది పాడైపోతుంది అని ఆమె చెప్తూ ఉంది. మాస్టర్స్ ఇది కొంచెం టఫ్‌గా ఉండొచ్చు. కానీ ఆమె చాలా గొప్ప మెసేజ్ అయితే తప్పకుండా ఇస్తుంది. కొంచెం ఓపికగా వినండి. నిన్న సరస్వతి దేవి అసలు నిన్న క్లాసే మానేద్దాం అనుకున్న టైంలో నేను వదలకుండా చెప్పాను క్లాస్‌ని. కానీ ఆమె చెప్పిన మెసేజు అసలు మార్వెలస్. ఈమె కూడా ఖచ్చితంగా మనకి మంచి మెసేజ్ ఇస్తారు. మనుషులు ఏ శక్తినైతే మా నుంచి తమకు వస్తుందనుకుంటారో, ఎవరి నుంచి? అమ్మవారి నుంచి వస్తుందనుకుంటారు. అది నిజానికి వాళ్ళు కొంతకాలం పాటు కూర్చొని ధ్యానం చేసి సృష్టించిన ప్రకంపన అన్నమాట. ఎ వాటికి తోడు ఆ సమయంలో వాళ్ళ ఆలోచనలు కూడా అక్కడ ఉంటాయి. ఇవన్నీ కలిసి ఒక తత్వంగా, వ్యక్తిగా ఏర్పడతాయి. దానిని చూసి మనుషులు అదే నేను అనుకుంటారు. కానీ కాదు. నేను ఒక ఆవరణానికి లోబడి ఉండను. నన్ను నేను తగ్గించుకుని, పరిమితం చేసుకుని, నా శక్తుల కోసం ఆరులు చాచే వారి దగ్గరకు రాలేను. అంతేకాదు, ధ్యానంలో కొన్ని సాధారణ సూత్రాలు ఉన్నాయి. వాటిని తెలుసుకుంటే సాధకులు ధ్యానంలో కూర్చున్నప్పుడు నాలాంటి ఆలోచన రూపాల గురించిన సమస్త వివరాలు తెలుసుకోవాలనుకుంటే అసలు ఏం ఆశించాలో తెలుస్తుంది. దానివల్ల మా దగ్గర ఉన్నదంతా వాళ్ళు తెలుసుకుంటారు. ఆయా సమయాల్లో సాధకుడు మా నుంచి ఏమేమి కోరుకోగలడో తెలుసుకుంటాడు. దేనికైనా కూడా ఏం చేయాలి? ధ్యానంలో కూర్చోవాలి. ధ్యానంలో కూర్చుంటేనే వాళ్ళు ఎంత శక్తి సంపాదించారు, ఏ విధంగా సంపాదించారనేది తెలుస్తుంది అని ఆమె చెప్తుంది. ధ్యానంలో సూత్రాలు. మాస్టర్స్ అందరూ మీరు ఏది అడిగినా ఇస్తారు. వాటికి హద్దంటూ ఉండదు. అయితే దానిని ఎలా ఉపయోగించాలి అనేది మీ తలనొప్పి. ఒకవేళ వాళ్ళనేం అడగాలో మీకు తెలియలేదనుకోండి, మీరు అన్ కోరుకున్నంత సేపు వాళ్ళు మీ ఎదుట ప్రత్యక్షమై నిలబడి తర్వాత మాయమైపోతారు. మిమ్మల్ని ఆ! చూడండి మాస్టర్స్. ఇక్కడ మీకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. శివుడు ఒక ఆయనంట
ఒకాయన ధ్యానం చేస్తూనే ఉండేవాడంట. ఎక్కువ ధ్యానం చేసేవాడంట. ధ్యానం చేస్తూ ఉంటే సరే శివుడు ప్రత్యక్షమైపోయాడంట. ప్రత్యక్షమైపోయి "నీకేం వరం కావాలో కోరుకో" అని చెప్పాడంట. ఆ! సరే నాకు బాగా పని చేసే ఒక ఆమె కావాలి. నేను పని చేసుకోలేకపోతున్నా, ధ్యానం చేయలేకపోతున్నాను. నాకు బాగా పని చేసే ఆమె కావాలి అని కోరుకుంటాడంట. కోరుకునేటప్పుడు మనము చాలా జాగ్రత్తగా కోరుకోవాలి. ధ్యానం చేసినా కూడా మాస్టర్స్ ప్రత్యక్షమైనా కూడా "నీకేం కావాలి?" అని అడిగినప్పుడు చాలా జాగ్రత్తగా అడగాలి. అప్పుడు ఆయనేం చేస్తాడు, నాకు బాగా పని చేసే ఒక మనిషి కావాలి అని అడగతాడు. సరే. తదాస్తు అంటాడు. నీకెప్పుడు పని చేస్తూ ఉంటుంది పో అని అంటాడన్నమాట. పని చేస్తూ ఉంటుందిలే అనేసి ఆమెను తీసుకొని ఇంటికి పోతాడు. చెప్పు చ చెప్పు స్వామి ఏం పని చేయాలంటే, గిన్నెలు కడిగేసి, చెత్తలు ఊడ్చేసి, అన్ని పనులు చేసి అని చెప్తాను. అన్ని పనులు ఒక్క 2 నిమిషాల్లో చేసేస్తుంది. మళ్ళీ చెప్పు పని అని అంటది. నా దగ్గర ఇంకేం పని లేదు పడుకోపో అని అంటది. లేదు నేను పడుకునేదానికి రాలేదు పని చేసేదానికి వచ్చాను అని అంటాడన్నమాట. అంటుందామె. లేదు నా దగ్గర ఇంకేం పని లేదు. అననేసి ఆయన చెప్తాడు. లేదు నాకు పని చెప్పు అని అంటుందామె. లేదంటే నీ పీక నొక్కుతాను అననేసి పీక మీద కాలు పెడుతుందన్నమాట. అయ్యో! ఇదేందిరా దేవుడా! మనం ఇంత కష్టపడి ధ్యానంలో ఒక మనిషిని, పని చేసే మనిషిని కోరుకుంటే, నా పీక మీద కాలు పెడతా ఉంది. ఇట్లా గాదు. మళ్ళీ ఓం నమః శివాయ అని వేడుకుంటాడు. వేడుకుంటానే మళ్ళీ ఓం నమః శివాయ వస్తాడు. వచ్చి ఏం చెప్పు అని అడగతాడు. నాకీ మనిషి వద్దు తీసేసుకో అని అంటాడు. ఎందుకు అని అడగతాడనమాట. ఈమె పని చేసింది పడుకోపో అంటే పడుకోవట్లేదు. నా పీక నొక్కుతా ఉంది అని చెప్తాడనమాట. మరి నువ్వేమని కోరుకున్నావు? ఎప్పుడు పని చేసే మనిషిని గదా కోరుకున్నావు. మరి ఆమె పడుకోమంటే ఎలా పడుకుంటుంది? పని చేస్తూనే గదా ఉంటుంది. నీ పని అయిపోయింది గదా! చెట్టెక్కు దిగమని పని చెప్తే ఆమె చెట్టెక్కు దిగుతా ఉంటుంది గదా! ఆ తర్వాత నువ్వేం మళ్ళా పనున్నప్పుడు చేయించుకోవచ్చు కదా! నువ్వు ఆ జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. మూర్ఖుడా! వరం కోరుకునేది కాదు. నువ్వు జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. పని ఎలా చేయించుకోవాలో అనే జ్ఞానాన్ని సంపాదించుకొని తర్వాత వరం కోరుకో. నువ్వు ఇప్పుడు మనం కూడా నాకొక 10,00,000 ఇచ్చి స్వామి, 10,00,000 ఇచ్చి స్వామి అని కోరుకోకూడదు. 10,00,000 నువ్వు ఏమేం చేస్తావు అనే జ్ఞానం నీకుండాలి. అప్పుడే 10,00,000 అడగాలి. లేకపోతే అడగకూడదు. యూనివర్స్‌కి అప్పగించాలి. నువ్వే చూసుకో నా పరిస్థితులన్నీ అని యూనివర్స్‌కి అప్పగిస్తే యూనివర్సే చూసుకుంటుంది. లేదు నాకు 10,00,000 ఇచ్చి అని కోరుకున్నావనుకో, 10,00,000 ఇస్తే నువ్వేం చేస్తావు అనే జ్ఞానాన్ని నువ్వు తెలిసిపెట్టుకోవాలి. లేకపోతే ఆ 10,00,000 ఎవరు ఎత్తుకెళ్ళిపోతారో, ఏమైపోతుందో, ఏ దొంగలొస్తారో అని ఆలోచించుకుంటూ ఉంటాం. అలా చేయకూడదు. సరేనా? నీకిచ్చిన జ్ఞా నీకిచ్చిన ఆ వరాన్ని నువ్వు ఎలా సద్వినియోగం చేసుకుంటున్నావో అది నీకు తెలియాలి. అప్పుడే ఆ వరాన్ని కోరుకోవాలి. ఆమె అదే చెప్తూ ఉంది. ఒకవేళ వాళ్ళనేం అడగాలో మీకు తెలియలేదనుకోండి, మీరు కోరుకున్నంత సేపు వాళ్ళు మీ ఎదుట ప్రత్యక్షమై నిలబడి తర్వాత మాయమైపోతారు. అదే మీరేం అడగాలనుకుంటున్నారు మీకు తెలియకపోతే వాళ్ళు ప్రత్యక్షమై మాయమైపోతారు. మిమ్మల్ని గారాబం చేసి చెడగొట్టడం గాని, ఏదన్నా అడగమని బ్రతిమలా బ్రతిమలాడడం గాని జరగదు. మీ సదరు మిలిటరీ వాళ్ళకన్నా మేము ఇంకా ఎంతో కఠినంగా క్రమశిక్షణతో ఉంటాం. మిలిటరీ వాళ్ళకన్నా ఎంతో కఠినంగా క్రమశిక్షణతో ఉంటారంట మాస్టర్స్ అనేవాళ్ళు. తర్వాత తర్వాతది మేము కూడా కొందరు సాధకులకు సహాయం చేస్తాము. వాళ్ళు ఎంతో ఉత్సాహవంతులు, శక్తివంతులు, స్వచ్ఛమైన వారు. అయితే అప్పుడు మమ్మల్ని చూడమని అడుగుతాము. వాళ్ళ శక్తికి సరిపోయే విషయాలు కోరుకోమంటాము. ఇక్కడ విషయాలు అంటే శక్తులు అని అర్థం. ఒక మాస్టర్ గురించి మీరు ఎలా తెలుసుకోగలరు? అవును. నిజమే. అది చాలా కష్టం.
వాళ్ళ గురించి మనకు చాలా తక్కువ తెలుస్తుంది. ఎందుకంటే ఒక మాస్టర్ దేనిలో నిష్ణాతుడో ఆ మాస్టర్ స్వయంగా ఇంకా చివరగా చింపిరి జుట్టు విషయానికి వస్తే ఒక మాట గుర్తు పెట్టుకోండి. జుట్టు అనేది మన శరీరంలో ఒక మృత భాగం. అంతే, దానిని విపరీతంగా పట్టించుకొని టైం వేస్ట్ చేసుకోవాల్సినంత అవసరం లేదు. దాని పని మీ తలను, శరీరాన్ని ప్రకృతి తీవ్రత నుంచి కాపాడటమే. నేను 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 చెప్పినవి కేవలం కొన్ని కోణాలు మాత్రమే. ఈ సందేశం చదివాక మీకు ధ్యానం చేసి నన్ను చూడాలి అని అనిపించవచ్చు. మీకు సారీ మాస్టర్స్, ఈ మధ్యలో ఒక పేపర్ లేపేశాను నేను. సారీ మాస్టర్స్. ఆ మాస్టర్ స్వయంగా చెప్పడం కన్నా ఇతరుల ద్వారా అది ఎక్కువగా ప్రచారం అవుతుంది. సాధారణంగా మీరు మొదట చేయవలసినది ఏమిటంటే, మీతో మాట్లాడడానికి వచ్చిన మాస్టర్ను అసలు వాళ్ళు ఎందుకు వచ్చారో అడగండి. మీతో మాట్లాడటానికి వచ్చిన మాస్టర్ని ఎందుకు వచ్చారో అడగండి. వాళ్ళేదన్నా చెప్పడానికి వచ్చి ఉంటే వాళ్ళు చెప్పేది ఆ శాంతం వినండి. మధ్య మధ్యలో అడ్డు పుల్లలు వేయకండి. మాస్టర్స్ ఎందుకో వచ్చుంటారు కదా, ఎందుకు వచ్చారని అడగండి. ఏం చెప్తున్నారో వినండి, శాంతంగా వినండి. మధ్య మధ్యలో మాట్లాడకండి. అప్పుడు ఆ మాస్టర్ను తమ గురించి చెప్పమని కోరండి. మీరు నేర్చుకున్నట్లయితేనే మీరు నేర్చుకోగలిగితేనే వాళ్ళ తమ గురించి తాము చెబుతారు. మీరు నేర్చుకోగలిగితేనే వాళ్ళ గురించి చెప్తారు. తర్వాత తమ వ్యక్తిగత వివరాల గురించి మీరు జ్ఞానం పొందేదేమీ లేదనుకుంటూ ఉంటే వాళ్ళ ఆ వివరాలలోకి వెళ్ళరు. కనుక వాళ్ళు చెప్పడానికి ఇష్టపడని విషయాలు చెప్పమని వారిని బలవంత పెట్టకండి. ఇంకా నేను ప్రత్యక్షమయ్యే రూపాలు విషయానికి వస్తే, నేను ఏ రూపంలో కనబడతానో దానిని బట్టి సాధకుడు ఒక్కో విషయ అవగాహనకు వచ్చేలా చేయాలని చాలా గట్టి ప్రయత్నం చేస్తుంటూనే అందుకే నా రూపంలో ఈ లక్షణాలు: నల్లటి నగ్న శరీరం, మెడ చుట్టూ పుర్రెలు, చేతిలో ఏవో 2 వస్తువులు, అవసరమైతే సాధకుని దృష్టిలో వచ్చే ఏమైనా ఇతరులు, నిప్పులు కక్కే కళ్ళు, చింపిరి జుట్టు, ఇవన్నీ వస్తాయంట. ఆమె రూపాలంట. కాళీమాత రూపాలంట. ఇవన్నీ మన లోపలికి వస్తూ ఉన్నాయి అంటే కాళీమాత వస్తూ ఉంది అని అర్థం అంట దానికి. ఇలా ఎన్నో చెప్పుకుంటూ పోతే 100 దాకా పోతాయి. వివరాలు అవి ఆయా సాధకులను బట్టి మారుతుంటాయి. నల్లటి నగ్న శరీరాన్ని చూడగానే నాకు ఏ విధమైన శరీర స్పృహ లేదని సాధకుడు తెలుసుకోవాలి. చూడండి మాస్టర్స్, ఇక్కడ ఎంత అద్భుతంగా చెప్పిందో చూడండి. నా వాయిస్ వినిపిస్తున్నదా? అంటే మీరు ఏ కదలిక నాకు కనిపించట్లేదు. వినిపిస్తుంది మేడం, వినిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇక్కడ ఆమె ఏం చెప్తూ ఉంది చూడండి. నల్లటి నగ్న శరీరాన్ని చూడగానే నాకు ఏ విధమైన శరీర స్పృహ లేదని సాధకుడు తెలుసుకోవాలంట ఫస్ట్. సెకండ్, నేను ఆ భావం నుంచి విముక్తను. శరీరతత్వం గురించి పరిపూర్ణ అవగాహన ఉన్నది నాకు. అందుకే నేను నా శరీరాన్ని కప్పుకోను. ఆమె చూడండి, ఆమెకి అవగాహన ఉందంట, పరిపూర్ణ అవగాహన ఉందంట. అందుకనే ఆమె శరీరాన్ని కప్పుకోదంట. నాలో పరిపూర్ణమైన అవిరోధం ఉన్నది. అందువల్ల ప్రకృతి శక్తి సహజ రూపంలోనే నాలోకి ప్రవహిస్తూ ఉంటుంది.
ప్రకృతి అనేది సహజ రూపంగా ప్రవహిస్తూ ఉంటుందంట ఆమెలోకి. నాలో ఉన్నది కేవలం ప్రకృతి స్పృహ మాత్రమే. ప్రకృతి స్పృహ మాత్రమే ఆమెలో ఉంటుందంట. నా అందం ఉన్నది నా నగ్న దేహపు నలుపులో కాదు. నా అందం ఉన్నది నాలో ఉన్న అవిరోధంలో. కనుక మీకు కళ్ళుండాలి, జ్ఞాన నేత్రం లేదా మూడో కన్ను. అప్పుడే నా అందాన్ని చూడగలరు. మూడో నేత్రం ఉంటేనే ఆమె అందాన్ని చూడగలుగుతామంట. అర్థం చేసుకోగలరు, జీర్ణం చేసుకోగలరు. అప్పుడు మాత్రమే నా నుంచి ఏం కోరాలో మీకు అర్థం అవుతుంది. నా నుంచి ఏం కోరుకోవాలో అర్థం అవుతుంది. ఇదంతా ప్రతి ఒక్కరికి వెంటనే జరగకపోవచ్చు. నేను మొదటిసారి ప్రత్యక్షమైన రూపాన్ని మీరు మననం చేసుకుంటూ ఉంటే రెండోసారి మూడోసారి కనపడ్డాక అప్పుడు నాలో ఏం చూడాలి, నన్ను ఏం అడగాలి అన్నది మీకే తెలుస్తుంది. నాకు నిప్పులు గక్కే కళ్ళు ఉన్నాయి. కళ్ళు తెరుచుకుని ఉండగల సామర్థ్యం నాకు ఉందనే దానికి అది గుర్తు. కళ్ళతోనే ఒక పరిధి నుంచి మరో పరిధికి లేదా ఒక తరంగం స్థితి నుంచి మరో తరంగ స్థితికి మారిపోగలను అనడానికి అది గుర్తు. కళ్ళు ఆమె తెరుచుకొనే ఉంటుందంట. ఆమెకి అంత శక్తి ఉందంట. ఒక ఒక తరంగం నుంచి ఇంకొక తరంగానికి వెళ్ళి చూసే అంత శక్తి కూడా ఆమెకు ఉంటుందంట ఆమె కళ్ళ ద్వారా. ఇంకా చివరగా చింపిరి జుట్టు విషయానికి వస్తే ఒక్క మాట గుర్తు పెట్టుకోండి. జుట్టు అనేది మన శరీరంలో ఒక మృత భాగం. అంతే అంతే. దానిని విపరీతంగా పట్టించుకొని టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. దాని పని మీ తలను, శరీరాన్ని ప్రకృతి తీవ్రత నుంచి కాపాడటమే. నేను చెప్పినవి కేవలం కొన్ని కోణాలు మాత్రమే. ఈ సందేశం చదివాక మీకు ధ్యానం చేసి నన్ను చూడాలి అని అనిపించవచ్చు. మీకు లాభపడే విధంగానే మీరు నన్ను చూస్తారు. మీరు ఏం చేస్తారు? లాభపడే విధంగానే నన్ను చూస్తారు. ఒకవేళ పైన చెప్పినవేవి మీకు కనబడలేదనుకోండి, అప్పుడు మీరు మిగిలిన వారికన్నా చాలా భిన్నమైన దానిని నేర్చుకోవాలనుకున్న మాట. దాని అర్థం మీరు శక్తి కోసం కాదు, జ్ఞానం కోసం ప్రాకులాడుతున్నారు. పైనవేవి కనిపించకపోయినా ఏమని అర్థం అంటే మీరు శక్తి కోసం కాదు, జ్ఞానం కోసం ప్రయత్నిస్తున్నారు అని అర్థం అంట. మా నుంచి మీరు జ్ఞానాన్ని పుష్కలంగా పొందగలరు. మా నుంచి జ్ఞానాన్ని పుష్కలంగా పొందగలరు. ఎందుకంటే మా మాస్టర్ మమ్మల్ని సృష్టించే బృందాలుగా ఉన్న వారికి కపాలదారులుగా ఉండడానికి ఆయన తాను పొందిన జ్ఞానాన్ని కాపలాదారులుగా ఉండడానికి ఆయన తాను పొందిన జ్ఞానాన్ని మా ద్వారా మొత్తం బృందానికి ప్రవహింపజేయాలని కోరుకున్నాడు. కానీ మీకు తెలుసు, కొంతమంది బుద్ధి లేని మూర్ఖులు ఇది చాలా చిన్న పదం వల్ల మొత్తం పరిణామ క్రమాలే చెదిరిపోయాయి. భూమి యొక్క కార్యకలాపాలు అదుపు పనులు మొత్తానికి వినాశనం ఏర్పడి భూమి అంతరించిపోయే దశకు చేరుకుంది. ఈ కొంతమంది వీళ్ళ సంఖ్య ఇప్పటికి కోట్లకు చేరుకుంది వల్ల స్వతంత్ర ఉనికి గల భూమి నాశనమైపోతుంటే చూస్తూ ఉండలేము. కనుక ఇప్పుడు మేము శివుడు సృష్టించిన శక్తి రూపాలందరం ప్రస్తుతం బ్రతికున్న ధ్యానులలో కొన్ని వందల మందికి ఒక్కొక్క గుంపుగా చేసి వారి కోసం మేము చేయవలసిన ఎన్నో పనులు బాధ్యతలు తీసుకొని
ఉన్నాము. మాకు అదనపు బాధ్యతలు ఏర్పడ్డాయి. ఈమె ఏం చెప్తూ ఉందంటే మాస్టర్స్, ఆయన శివుడు నుంచి వచ్చే శక్తిని అందరికీ పంపిస్తాడనమాట. ఈ కాళీమాతల ఆయన ఎవరినైతే శక్తి స్వరూపాన్ని సృష్టించాడో వాళ్ళకందరికీ పంపించి వాళ్ళ ద్వారా అందరికీ అందరికీ ఎవరికైతే ఇబ్బంది ఉంటుందో వాళ్ళకందరికీ ఆ శక్తిని పంపించే విధంగా చేస్తారనమాట ఆయన. అదనపు బాధ్యతలు ఏర్పడ్డాయి. ఇదంతా మీరు అంటే మా మనుషులు శక్తులను దురుపయోగం చేసినందువల్లనే దీనికోసం మేమందరం కలిసి ఒక చక్కని స్పష్టమైన విధానాన్ని అవలంబించాలి అని మా మాస్టర్ అయిన శివుని అనుమతితో ధ్యానులందరికీ శక్తుల్ని పంచే విధానాన్ని రూపొందించుకున్నాము. ధ్యానులందరికీ శివుడి ద్వారా శక్తుల్ని పంచే విధానాన్ని వీళ్ళు తీసుకున్నారనమాట. మీ పని ఎవరి పని చూద్దాం, మిగతా రేపు. ఓకే మాస్టర్స్, మీ పని కనుక నా సందేశం చదివిన మీరందరూ మనసులో పెట్టుకోవాల్సినది ఏమిటంటే, మీతో మీరు కలిసి ఉండడం నేర్చుకోనంత వరకు మీరు పురోగమించలేరు. మీతో మీరు కలిసి ఉండాలి. మీరు ప్రపంచంలో గమ్యం లేకుండా తిరుగుతున్నంత కాలం, లేదా ఐహికంగా లభించే విషయాల కోసం తాపత్రయపడినంత కాలం మీరు సంతోషంగాను ఉండలేరు. మీకు మీరు సహాయభూతులుగా ఉండడానికి మేలు చేసుకోను లేరు. చూడండి, ఇక్కడ బాగా క్లియర్ గా వినండి మాస్టర్స్. ఏం చెప్తూ ఉందంటే, మీతో మీరు కలిసి ఉండటం నేర్చుకోనంత వరకు మీరు పురోగమించలేరు, అంటే పైకి ఎదగలేరు. మీతో మీరు కలిసి ఉండాలి, మిమ్మల్ని మీరు ఇష్టపడాలి, మిమ్మల్ని మీరు మెచ్చుకోవాలి. అప్పుడే ఏమవుతారు, మీలో పురోగమించగలుగుతారు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఏం చెప్తూ ఉందంటే, ఐహికంగా అంటే ఈ వస్తువుల, అయ్యో వాళ్ళు ఎంత అందంగా ఉన్నారు, వాళ్ళు ఎన్ని నగలు పెట్టుకున్నారు, వాళ్ళ ఇంట్లో ఎన్ని వస్తువులు ఉన్నాయి, వాళ్ళు చూడు ఎంత హ్యాపీగా ఉన్నారు అని ఎప్పుడు ఆలోచిస్తూ ఉన్న రోజులు కూడా మీరు పురోగమించలేరు. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో అన్ని వస్తువులు ఉన్నాయి, వాళ్ళు ఎలా ఉన్నారు అనేది నీకు తెలుసా? తెలీదు. వాళ్ళ లోపలికి వెళ్తేనే తెలుస్తుంది. నీ ఇంట్లో వస్తువులన్నీ ఏమీ లేవు, నీ లోపల ఏముందనేది తెలుసా? తెలీదు. ఏమీ లేకపోయినా కూడా నీ లోపల నిన్ను నువ్వు ఇష్టపడి నిన్ను నువ్వు ప్రేమించినప్పుడు నీ దగ్గర అన్ని ఐహిక సుఖాలకి, ఇక్కడ ఆమె చెప్తూ ఉంది చూడండి, ఐహిక భోగాలకి ఐహిక సుఖాలకి ఐహికంగా లభించే విషయాల కోసం పడినంత కాలము మీరు సంతోషంగాను ఉండలేరు. మీరు సంతోషంగా ఎప్పటికీ ఉండలేరు. సంతోషం అనేది ఆ నిమిషానికి వచ్చేది సంతోషము, అది శాశ్వతంగా ఉండదు. ఆ నిమిషం మాత్రమే ఉంటుంది. ఎప్పటికీ ఉండేది సంతోషం ఏంటంటే, ధ్యానం వల్ల వచ్చేది ఎప్పటికీ ఉంటది. నువ్వు ఎంత పొమ్మని బయట తోసినా పోదు అది. ఈ వస్తువులు ఏంటంటే, ఈరోజు నేను ఫ్రిడ్జ్ కొన్నాను, ఎంత సోపు ఉంటుంది నీకు? ఆ ఫ్రిడ్జ్ ఇంట్లో తెచ్చిపెట్టినంత సోపు అన్నా సంతోషం ఉంటుందా? నేను మంచి డ్రెస్ కొన్నావు, ఆ డ్రెస్ వేసుకొని ఊరంతా తిప్పినంత సోప్ అయినా నీకు సంతోషం ఉంటుందా? ఉండదు. ఆ ఒక్క నిమిషమే ఉంటుంది. ఆ సంతోషము ఎప్పటికీ ఉండదు. ఎప్పటికీ ఉండేది ధ్యానం వల్ల వచ్చే ఆనందమే. మీరు సంతోషంగాను ఉండలేరు. మీకు మీరు సహాయభూతులుగా ఉండడానికి మేలు చేసుకోను లేరు. దయచేసి గుర్తు పెట్టుకోండి, ఈ ప్రపంచంలో ఇప్పుడున్న అరాచకం, గందరగోళం, దుఃఖాలు వీటన్నిటికీ కారణాలు మీరు చాలా స్వార్థంగా ఉండటం. చూడండి, బాగా వినండి మాస్టర్స్. దయచేసి గుర్తు పెట్టుకోండి, ఈ ప్రపంచంలో ఇప్పుడున్న అరాచకం, గందరగోళం, దుఃఖాలు వీటన్నిటికీ కారణాలు మీరు చాలా స్వార్థంగా ఉండటం. నాకు నేనే తినాలి, నాకు నేనే ఉండాలి, నాకు నేనే అనుకున్నప్పుడు స్వార్థం. మీ నుంచి మీరు దూరంగా పారిపోవటం, మీ నుంచి మీకు దూరంగా పారిపోవటం. మీలో ప్రతి ఒక్కరు రోజుకు కనీసం
ఒక్క గంట పాటైనా ఒంటరిగా ఉండటానికి కొన్ని గంటల పాటైనా ఒంటరిగా ఉండటానికి భయపడతారు. ఒంటరితనం అనే ఆలోచన మిమ్మల్ని అందరినీ కృంగదీ కృంగతీస్తుంది. ఎందుకంటే ఈ ఒంటరితనం సమయంలోనే మిమ్మల్ని మీరు సరిగ్గా చూసుకోగలుగుతారు. ఆత్మ స్వచ్ఛమైనది, సహజమైనది. అది నిశ్శబ్దంగా మీకు సూచనలు ఇస్తూనే ఉంటుంది. ఆత్మ స్వచ్ఛమైనది, సహజమైనది. అది నిశ్శబ్దంగా సౌండ్ లేకుండా మీకు సూచనలు ఇస్తూనే ఉంటుంది. మీ నిజమైన విలువలకు, సిద్ధాంతాలకు కనీసం కొంచెమైనా న్యాయం చేయమని మీతో మీరు నిశ్శబ్దంగా, అతి నిశ్శబ్దంగా మాట్లాడటం మొదలుపెట్టనంత వరకు మీరు సంతోషంగా ఉండే మార్గమే లేదు. చూడండి. మీతో మీరు నిశ్శబ్దంగా, మరీ నిశ్శబ్దంగా ఉన్న ఉండకపోనంత కాలము నిశ్శబ్దంగా మాట్లాడటం మొదలు పెట్టనంత వరకు మీరు సంతోషంగా ఉండే మార్గమే లేదు. ఒత్తిడి, ఆందోళన లేకుండా ఉండే అవకాశమే లేదు. కేవలం నిశ్శబ్దం ద్వారా మాత్రమే మీ అంతరాత్మ మేలుకుంటుంది. నిశ్శబ్దంగా ఉంటేనే మీ అంతరాత్మ మేలుకుంటుంది. మీరు అర్థవంతమైన జీవితం గడిపేలా చేస్తుంది. అర్థవంతమైన మనం ఎందుకు భూమి మీదకొచ్చాం, దేనికొచ్చాం అనేది తెలుసుకోవాలి అనంటే నిశ్శబ్దంగా ఉండటమే. నీ అంతరాత్మతో నువ్వు కనెక్ట్ అవ్వటమే. అదే అర్థవంతంగా జీవించడం నేర్పిస్తుంది. మనుషులు ఇంకా ఎవరో నిర్ణయించిన ఉద్యోగం వెంట, ఆదర్శం వెంట పరుగులు తీస్తున్నారు. మనుషులు ఇంకా ఎవరో నిర్ణయించిన ఉద్యోగం వెంట, ఆదర్శం వెంట పరుగులు తీస్తున్నారు. ఆ లక్ష్యాన్ని చేరుకున్న తర్వాత అది ఇతరుల నిర్ణయించిన లక్ష్యం మనస్సు పూర్తిగా అసంతృప్తికి లోనవుతుంది. ఈ విధంగా తమ అవసరాలు ఏమిటో తామే తెలుసుకోకుండా మనుషులు ఉద్యోగంలో తృప్తి గురించి చిలక పలుకులు పలుకుతుంటారు. ఏమో చెప్తుంది చూడండి, మాస్టర్స్ ఏం చెప్తూ ఉంది చూడండి. నాకు ఉద్యోగం వచ్చేసింది, నాకు డబ్బులు వచ్చేస్తున్నాయి, నేను హ్యాపీగా ఉన్నాను. హ్యాపీగా ఉన్నావా? మనసులో బాగా బాగా హృదయం మీద చేతులు పెట్టుకొని చెప్పు. అసలు ఉండవు. ఎందుకంటే అక్కడ టెన్షన్స్, ఇంటికి వచ్చిన టెన్షన్స్, మధ్యలో టెన్షన్స్. ఇవే నీకు దేంట్లో ఆనందంగా ఉంటావు? అన్ని దుఃఖాలకు మూల కారణం ఆత్మ స్పృహ నుంచి దూరంగా పరిగెత్తిపోతుండటమే. ఆత్మ స్పృహ నుంచి దూరంగా పోతుండడమే. మనుషులు సమాధానాలను, చిట్కాలను బయట వెతుక్కుంటుంటారు. మనుషులు సమాధానాలను, చిట్కాలను బయట వెతుక్కుంటున్నారు. నిజానికి అన్ని లోపలే ఉండగా ఎంత పరిగెత్తినా డాక్టర్లు దగ్గరకు, మానసిక నిపుణుల దగ్గరకు ఎప్పుడు పోదామా అని ప్లాన్లు వేసిన కొంచెం కూడా మేలు జరగదు. చూడండి మాస్టర్స్ ఎంత గొప్పగా చెప్పాడు. ప్రతి క్వశ్చన్కి సమాధానం నీ లోపలే ఉంది. నువ్వు డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా, మానసిక వైద్యుల దగ్గరికి వెళ్ళినా, ఎవరి దగ్గరికి వెళ్ళినా నీకు సమాధానం దొరకదు. అది నువ్వు అర్థం చేసుకో అని ఆమె చెప్తూ ఉంది. పోదామా అని ప్లాన్లు వేసిన కొంచెం కూడా మేలుకు జరగదు. దీని వల్ల చాలా హాని మీ మీద మీకే జాలి కావలసినంత ఏర్పడతాయి. ఇంతకంటే నీతి మాలింది ఇంకేముంది? కృంగదీసి పరిస్థితులు, ఆరాటని, ఒత్తిళ్లు, దిగుళ్లను కలిగించే పరిస్థితులు ఎదుర్కోవడానికే మీరు భయపడే పరిస్థితుల్ని మీ వల్లనే ఏర్పడుతున్నాయి. చూడండి మాస్టర్స్, ఈమె ఎంత గొప్పగా చెప్పింది చూడండి. నేను చెప్పాను మీకు ఖచ్చితంగా అమ్మ మంచి సమాధానం ఇస్తుంది మీ జీవితానికి అని అనేసి. ఈమె ఏం చెప్తుంది చూడండి.
మీరు డాక్టర్ల దగ్గరికి వెళ్తున్నారు, నిపుణుల దగ్గరికి వెళ్తున్నారు, మానసిక నిపుణుల దగ్గరికి వెళ్తున్నారు. చాలా మందికి ఆడికి పోవాలి, ఈడికి పోవాలి అనేసి ప్లాన్లు వేస్తూ ఉన్నారు. ఎంతమంది దగ్గరికి వెళ్ళినా మీ మీద మీకు జాలి కావాల్సినంత ఏర్పడతాయంట. తర్వాత కృంగదీసే పరిస్థితులు మిమ్మల్ని మీరే కృంగదీసేసుకోండి. నాకు ఈ పలానా ఇష్యూ ఉంది అని మిమ్మల్ని మీరే బాధ పెట్టుకుంటూ ఉంటారు. ఆరాటం లోపల బాధ, ఒత్తిళ్ళు, ఎక్కువ స్ట్రెస్, ఎక్కువ ఆలోచన, దిగులు, ఏమైపోతాను అని కలిగించే పరిస్థితులు ఎదుర్కోవడానికి మీరు భయపడే పరిస్థితులు మీ వల్లనే ఏర్పడతాయి. ఆ భయాలన్నీ ఎవరి వల్ల ఏర్పడతాయి? నీ వల్ల ఏర్పడతాయి. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మాస్టర్స్ ఇక్కడ. ఫన్నీ నేను దాదాపు ఒక 2 days గా నాకు ఒకటి గుర్తొస్తూ ఉంది. ఆ మాస్టర్ గురించి నేను ఇప్పుడు చెప్తాను. ఆ మాస్టర్ ఏం చెప్తూ ఉన్నారంటే ఆయన పేరు గుర్తు రావట్లేదు, మర్చిపోయాను. మేడం ఆ మాస్టర్ పేరు ఏం పేరు? మీకు మొన్న కథ చెప్పాను కదా, గుర్తు రావట్లేదు నాకు. కథ ఏం చెప్పేది చెప్పండి కొంచెం హింట్. అదే మీరు లేరులేండి, వేరే మేడం, సరోజ మేడం నేను పడుకున్నట్టుగా. సరే నేను మేడం అశ్వత్థామనా? కాదు మేడం, యశోదాదేవి వాళ్ళ హస్బెండ్ పేరు యశోద. నందుడు. యశోద మాత హస్బెండ్ నంద మహారాజు నందుడు. కాదులేండి మేడం, కాదు. ఇప్పుడు నాకు గుర్తొచ్చింది. ఏంటంటే నాకు ఒక ఇబ్బంది ఏమంటే నేను మర్చిపోతాను, వెంటనే మర్చిపోయే ఒక ఇబ్బంది. బుద్ధుడు భార్య యశోధర. ఆమె బుద్ధుడు వెళ్ళిపోయినాడని మ్యూట్ చేసుకోండి మాస్టర్స్. బుద్ధుడు వెళ్ళిపోయినారని సిద్ధార్థుడు ప్లస్ ఆయనకి బుద్ధుడు కూడా పేరుంది కదా. ఆయన వెళ్ళిపోయినారని ఏడుస్తూనే ఉంటుందన్నమాట. ఏడుస్తూ ఉంటే ఏడుస్తూనే గడుపుతూ ఉంటుందన్నమాట ఆయన వెళ్ళిపోయినాడని సిద్ధార్థుడు. అప్పుడు వాళ్ళ అత్త వచ్చి ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతుంది. ఎందుకంటే అందరికీ మొగుళ్ళు ఉన్నారు, అందరూ బాగున్నారు. ఏదో ఒక కథ విన్నాను, ఆ కథలో చెప్తూ ఉన్నా, నేను చదవలేదు యాక్చువల్లీ. నాకు అనుకూలంగా మార్చుకున్నాను అనమాట ఈ కథని, మీకు చెప్తూ ఉన్నాను. ఎందుకు ఏడుస్తున్నావు అంటే అందరికీ మొగుళ్ళు ఉన్నారు, అందరూ హ్యాపీగా ఉన్నారు, నా మొగుడే కదా వెళ్ళిపోయాడు అని ఏడుస్తున్నాను అని. ఆపు ఏడ్చుకు, ఇక్కడ ఉండే వాళ్ళ మొగుళ్ళంతా ఎలా ఉన్నారనేది ఫస్ట్ కనుక్కో అని అంటాడు. ఆమె 100% ఏడుస్తూ ఉంటుంది. ఏడుస్తూ ఉన్నప్పుడు అక్కడ వాళ్ళు ఉండే వాళ్ళంతా అడుగుతుంది, నీ భర్త ఎలా ఉంటాడు? నా భర్త ఒకరేం చెప్తారు, తాగుతాడు అని చెప్తారు, ఒకరేమంటారు కొడతారు అని చెప్తారు, ఇంకొకరు ఏమంటారు తిడతారు అని చెప్తారు, రకరకాలుగా చెప్తూ ఉంటారన్నమాట. అప్పుడు రకరకాలుగా చెప్తూ ఉంటే అప్పుడు చాలా ఫీల్ అవుతుంది ఆమె. ఏంది ఇంత పరిస్థితులు ఉన్నాయా నా చుట్టూ అనేసి. ఆమెకి రకరకాల పరిస్థితులు చెప్తూ ఉన్నప్పుడు, ఆమె చుట్టూ ఉండే చెలికత్తెలంతా చెప్తూ ఉన్నప్పుడు ఆమె 100% ఏడుస్తున్నప్పుడు 90%కి వచ్చేస్తుంది. అసలు మనకి బాధేలే, మళ్ళీ 80%కి వచ్చేస్తుంది. వీళ్ళందరి సమస్యలతో పోల్చుకుంటే అసలు నాది సమస్యే కాదు, 70%కి వచ్చేస్తుంది. అసలు నాకు నా భర్త ఎంతో గొప్పోడు, 60%కి వచ్చేస్తుంది. నా అంత అదృష్టవంతరాలు ఈ రాజ్యంలో ఎవ్వరూ లే, మళ్ళీ 50%కి వచ్చేస్తుంది. అబ్బా నేను ఎంత అదృష్టవంతరాల్ని అని అనుకుంటుంది. 40%కి వస్తుంది. అసలు నేను దేని గురించి దిగులు పడాలి అని అనేసి 30%కి వస్తుంది. అసలు నాకు దిగులే లేదు అని 20%కి వస్తుంది. అసలు ఏమీ లేదు నా దగ్గర 10%కి వచ్చేస్తుంది.
నేను ధ్యానం చేసి వీళ్ళందరికీ ఆ శక్తిని పంపించి వీళ్ళందరూ ఆనందంగా ఉండాలని నేను చెయ్యాలి అని ఆమె చేస్తుంది. ఇప్పుడు మన భర్త చేసేది ఏంది? ధ్యానం చేసి అందరికీ మేలు జరగాలని చేసేదే నా భర్త చేసేదే నేను కూడా చేస్తున్నాను. నా భర్త చాలా గొప్పవాడు అనేది ఆమె చెప్తుంది. తర్వాత దాంట్లో నాకు అర్థమైంది ఏందంటే, మనకి ఏదన్నా ఇష్యూ వచ్చినప్పుడు ఈ మనం ఈ యూనివర్స్ లోకి అసలు మనకి ఆ ఇష్యూ మనకి ఎంత చిన్నది అసలు అది ఆ కారణమే మనకున్న సమస్య అసలు కారణమే కాదు. అందరితో పోలిస్తే అసలు పోల్చడం కూడా కాదు. అసలు కారణమే కాదు. అసలు మనకంటూ ఇష్యూ అంటూ ఏమీ లేదు. అందరికన్నా మనకి డబ్బులుందా? మనం అపర కోటీశ్వరులు. ఆరోగ్యం ఉందా? నడుస్తున్నామా? ఇంకా అపర కోటీశ్వరులు. ఆరోగ్యంగా ఉన్నామా? ఇంకా అపర కోటీశ్వరులు. బట్టలున్నాయా? నాకన్నా గొప్ప వ్యక్తి ఎవడూ లేడు ఈ ప్రపంచం. నా పిల్లలు, నా భర్తతో, నా ఇంట్లో వాళ్ళతో ఆనందంగా ఉన్నాను. అబ్బా! నాకన్నా అపర కోటీశ్వరులు ఎవరున్నారు? ఎవ్వరూ లేరు. ఇలా పోల్చుకోండి మాస్టర్స్. నీ జీవితాన్ని గొప్పగా పోల్చుకో. గొప్పగా జీవించు. యశోధరాదేవి అంటారు చూడు, అసలు నాకు ఏమీ లేదు అసలు. శూన్యం. నేను ధ్యానంలోకి రావటానికే ఈ పరిస్థితులన్నీ వచ్చాయే కానీ నాకసలు ఏ పరిస్థితి లేదు. నేను అపర కోటీశ్వరురాలు. అన్నీ ఉన్నాయి నా దగ్గర. నేను ఇప్పుడు ఉన్నదేందంటే అందరికి ఇవ్వటానికి వచ్చాను. అలాగా నీ దగ్గర ఉన్నవన్నీ కూడా అందరికి ఇవ్వటానికి నువ్వు వచ్చింది. ధ్యానము, ఆరోగ్యము, ఆనందము, సంతోషము అన్ని ఇవ్వటానికి వచ్చావు. అది మర్చిపోయి నా దగ్గర డబ్బులు లేవు, నా దగ్గర అనారోగ్యం ఉంది, నా దగ్గర బాధ ఉంది, నా దగ్గర ఈ పరిస్థితి ఉంది, ఆ పరిస్థితి ఉంది. ఇదే చెప్పుకుంటా ఉంటే నువ్వెప్పుడు ఇస్తావు అందరికి? చెప్పండి. నీకన్నా అవన్నీ లేనోళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ విశ్వంలో? మరి నీకు ఎన్ని ఉన్నాయి? నువ్వు అప్పటికి అపర కోటీశ్వరుడివే కావా? ఈ విశ్వం అంత కోటీశ్వరుడు. అది నువ్వు గుర్తించు. నువ్వెప్పుడైతే గుర్తిస్తావో అప్పుడు నువ్వు అపర కోటీశ్వరాలువే. లేదంటే ఆమె అదే చెప్తూ ఉంది. కృంగదీసే పరిస్థితులు ఆరాటాన్ని, ఒత్తిళ్లను, దిగుళ్లను కలిగించే పరిస్థితులు ఎదుర్కోవడానికే మీరు భయపడే పరిస్థితులను మీ వల్లనే ఏర్పడుతున్నాయి. మీ ఊపిరితిత్తులలోకి గాలి ఎంత సహజంగా ప్రవహిస్తుందో అంత సహజంగాను మీలో దాగి ఉన్న శక్తుల్ని లేపవచ్చు. ఈ విషయాన్ని మీ అంతర్వాణి గొంతు చిచ్చుకొని చెబుతుంటే ఆ స్వరాన్ని వినాలని మీరు అసలు ప్రయత్నమే చేయటం లేదు. చూడు ఈమె ఏం చెప్తున్నాను, మీ ఊపిరితిత్తులోకి పోయే ఆ గాలి ద్వారానే, ఆ అంతర్వాణి ద్వారానే మీరు వినొచ్చు. ఆ స్వరాన్ని వినాలని మీరు అసలు ప్రయత్నమే చేయటం లేదంట. మీరు ఇంకొకసారి వినండి మాస్టర్స్. మీ ఊపిరితిత్తులోకి గాలి ఎంత సహజంగా ప్రవహిస్తుందో అంత సహజంగాను మీలో దాగి ఉన్న శక్తుల్ని లేపవచ్చు. ఈ విషయం మీ అంతర్వాణి గొంతు చిచ్చుకొని చెబుతూ ఉంటే ఆ స్వరాన్ని వినాలని మీరు అసలు ప్రయత్నమే చేయటం లేదు. మీలోని సహజ బోధనలను ఇప్పటికే మీరు చాలా వరకు చంపేశారు. అవి మిమ్మల్ని ప్రశాంతత వైపు ఎంతో సులభంగా నడపగలిగేవి. ఇప్పుడు మీలో అది కొద్దిపాటిగా మిగిలి ఉన్న వాటినైనా నిర్లక్ష్యం చేయకండి. వాటినైనా తట్టారంటే
మీ జీవితం అంత అద్భుతంగా పెంపొందించడానికి మీ గురించి మీరు క్షుణ్ణంగా తెలుసుకోండి. ఈ సిద్ధాంతాన్ని ఆచరణలో పెట్టడం మొదలు పెట్టాక మీకు ఎలా ఉంటుందో వ్యవహారాలలో మీరు ఎంత ఆత్మవిశ్వాసంతో ఉంటారో చూడండి. మీరు ఎంత ఆత్మవిశ్వాసంతో ఉంటారో చూడండి. కనుక ప్రియా పాఠకులారా, మనుషులు తమ నుంచి తామే దూరం అయిపోతున్నప్పుడు వాళ్ళ సహజ శక్తుల్ని వాళ్ళు తిరిగి పొందేలా సహాయపడడానికి శివుడు మిమ్మల్ని సృష్టించాడు. కానీ దురదృష్టవశాత్తు మనిషి తన స్వార్థపు కోరల్లో తానే చిక్కుకుపోయాడు. స్వార్థపు కోరల్లో మనిషే చిక్కుకుపోయాడంట. దాంతో ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉండిపోయింది. మేము పుట్టినప్పుడు ఎలా ఉన్నామో ఇప్పుడు అలాగే ఉన్నాం. కానీ మనుషుల్లో అనుకున్న పురోగతి కంటే ఎంతో వెనుకబడిపోయారు. భూమి ప్రణాళికకు సంబంధించినంత వరకు జ్ఞాపకం అనే నైపుణ్యం పెంపొందించుకుంటేనే మనిషి పురోగమించగలడు. కానీ స్వార్థం వల్ల ఏమైపోయాడంటే మనిషి పురోగమించటం లేదు. మనిషి బాగా పడిపోయాడు. అదే ఆమె చెప్తుంది. కానీ ఇప్పటి మానవుల పరిస్థితి ఏమిటి? వాళ్ళు ఎక్కడున్నారు? దానికి సమాధానం నేను చెప్పనవసరం లేదు. మీకు మీరే సమాధానం చెప్పుకొని అవసరమైనదేదో చేయండి. దానికి మార్గాలు సాధనలు అన్ని మీలోనే ఉన్నాయి. మీరే భగవంతుడన్న విషయం గ్రహించండి. సంతోషంగా బ్రతకండి. ఆ ఆటంకుంటే రూల్స్ ధ్యానం. ఆ ఆటకుండే రూల్స్ ఏంటంటే ధ్యానం. నువ్వు ధ్యానం ఒకటి పట్టుకున్నావంటే ఆట అనేది నువ్వే ఆడుకోవచ్చు అనమాట. నీ లోపల కూర్చొని నువ్వు ఎలా ఆడాలంటే అలా ఆడుకోవచ్చు. శక్తి మాస్టర్స్ నేను అంటే మేడం మీరు ఏం చెప్పేస్తారులేండి మేడం ఆడు కూర్చొని అని మీరు అనుకోవచ్చు. అలా కాదు మాస్టర్స్. నా లైఫ్ లో ఏందన్నా నేను చాలా తక్కువ టైమే నేను అంటే ధ్యానం చేసేది. చాలా తక్కువ టైం చేసింది. కానీ ఎన్నో చూశాను. ఎన్నో చూశాను. మీరు కూర్చోండి మాస్టర్స్. ధ్యానంలో కూర్చోండి. మీకు డబ్బులు, ఆరోగ్యం, ఆనందం, సంతోషం, ప్రశాంతత అన్ని వస్తాయి మాస్టర్స్. అయ్యో నాకేడ అవుతుంది మేడం. నా పిల్లలు, నా భర్త, మా ఇంట్లో వాళ్ళు వీళ్ళందరి దగ్గర ఏడవుతుంది మేడం. అట్లా కాదు మాస్టర్స్. ఆ జీవితంలో 1 గంట టైం ధ్యానంకి కేటాయిస్తున్నాను. ధ్యానం అంటే ఏం లేదు మేడం. శ్వాస మీద ధ్యాస. నువ్వు ఏడ కూర్చున్నా కూడా శ్వాస మీద ధ్యాస పెట్టు. నువ్వు ఏ పని చేస్తున్నా శ్వాస మీద ధ్యాస పెట్టు. అదే ధ్యానం. అంతే. శ్వాస మీద ధ్యాస నడుస్తున్నదా లేదా అదే నువ్వు ఆలోచించు. నువ్వు ఏ పనైనా చేసుకోండి మేడం. ఒక్క నిమిషం దొరికిందా? 1 నిమిషం శ్వాస మీద ధ్యాస పెట్టండి. గుర్తు తెచ్చుకోండి అంతే చాలు. మీరు 24 గంటలు కూర్చోవాల్సిన లేదు. మీ లోపల మీకు పట్టు అనేది వస్తుంది. పట్టు వస్తుంది. మీరు చేసే పని శ్రద్ధగా చేయగలుగుతారు. క్లారిటీ వస్తుంది. క్లియరెన్స్ వస్తుంది. మీరు చేసే ప్రతి పనిలో క్లారిటీ, క్లియరెన్స్ వస్తుంది. మనం ఏం చేయాలి మ్యూట్ లో వెళ్ళిపోయారు మేడం. నేను అదే చెప్పేది. మీరు 24 గంటలు కూర్చోవాల్సిన అవసరమే ఎంత సోపు శ్వాస మీద ధ్యాస పెట్టి కూర్చున్నారా చాలు. 5 నిమిషాలు కూర్చోండి, 10 నిమిషాలు, మీకు ఎంత టైం ఉంటే అంత టైం కూర్చోండి. నాకేడ మేడం చాలా మేడం మీరు చెప్పేదానికి ఏం చెప్తారు మేడం. అట్లా కాదు మేడం. ఎందుకంటే మన కోసం మనం కూర్చోవాలని. మన జీవితం ఇది. ఓకే మాస్టర్స్, ఇంకొక 10 minutes అయిపోయింది క్లాస్. వాయిస్ రావట్లేదు మేడం. వాయిస్ రావట్లేదు మేడం.
నిరంకుశ ధోరణి వస్తుంది. నిరంకుశ ధోరణి వల్ల అరాచకం ఏర్పడుతుంది. అరాచకం వల్ల మీ ప్రస్తుత జీవిత అధ్యాయం ముగింపుకు దారి చూపిస్తుంది. ధ్యానం చేసేటప్పుడు శక్తులు ఆటోమేటిక్ గా మీలోకి ప్రవహిస్తాయి. మానవ జాతికి మహోన్నతమైన మేలు జరుగుతుందనుకుంటేనో లేదా వ్యక్తి తన స్వంత మనుగడ కోసమో మాత్రమే శక్తుల్ని ఉపయోగించాలి. కానీ ఇక్కడ భూ అక్షం మార్పు తర్వాత బ్రతుకు తెరువుకు వ్యక్తిగత ఆయుధంగా శక్తిని ఉపయోగించడం అనేవి పని చేయవు. ఎందుకంటే అప్పుడు బ్రతికుంటే ప్రతి వ్యక్తి భూగ్రహం మీద జీవరాశిని పెంచడానికి చాలా అవసరం. మాస్టర్లందరూ మీకు సహాయం చేయడానికి ఎంతో ఇష్టంగా సిద్ధంగా ఉన్నారు. అయితే ఒక్కో వ్యక్తి ఒక్కో కారణంగా ధ్యానం చేయడం జరుగుతుంది. అందుకనే శివుడు నా లాంటి శక్తి జీవులను సృష్టించాడు. మీ అందరికీ మీ ఆధ్యాత్మిక ప్రయాణాలలో సహాయం చేయమని. ఇప్పటి మీ పరిసరాలు, ఇప్పటి మీ కుటుంబము, అందులో మీ జీవితము, ఇవి ఎక్కువ ముఖ్యమైనవి. వాటి చుట్టూ మీ జన్మ కారణం అల్లుకొని ఉంది. ఆధ్యాత్మిక గురుత్వం కోసం ఒక చోటి నుంచి ఇంకో చోటికి, ఒక గుంజ నుంచి ఇంకో గుంజకి పరిగెత్తకండి. మీరు ఎక్కడ ఉన్నారో అక్కడే ఉండాలి. ఆ గురుత్వమే ఆటోమేటిక్ గా మీ కళ్ళల్లో పడాలని వెతుక్కుంటూ వస్తుంది. నేను దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మాస్టర్స్, అంటే ఈ మేడం చెప్పిన శక్తి గురించి. నా చిన్నప్పటి నుంచి ఏందంటే, నువ్వు పరిగెత్తకు, ఎప్పుడు కూడా కూర్చో 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 అని చెప్పేది నాకు. సహనం రావాలి అంటే కూర్చోవాలంట. నాకు ఎప్పుడు చెప్పేది, సీతాకోక చిలుకని పట్టుకోవాలని పరిగెత్తకు పరిగెత్తకు పరిగెత్తకు, నువ్వు కూర్చో, నువ్వు కూర్చున్న దగ్గరే నీ మీద వచ్చి వాళ్తాది అని నాకెప్పుడు నా ఆత్మ నా సోల్ చెప్పేది. నువ్వు పరిగెత్తే కొద్ది సీతాకోక చిలుక ఏమవుతుంది, పరిగెత్తునే ఉంటుంది, దొరకదు. అది మన వల్ల ఏం చేస్తున్నదో అనే భయానికి పరిగెడుతూ ఉంటుంది. అదే నువ్వు కూర్చున్న చోట, ఇక్కడ ఈమె ఎంతో ప్రశాంతంగా కూర్చో ఉంది, ఈమె దగ్గర ఏముందో చూద్దాం అనేసి మన మీద వాళ్తుంది సీతాకోక చిలుక. అదే ఆమె చెప్పింది ఇప్పుడు దాకా. నువ్వు కూర్చొని నీ శక్తివంతంగా ప్రశాంతంగా తయారు చెయ్యి. నీ ఇల్లును చూసి 10 మంది చాలా ఆనందంగా, ఈ ఇల్లు ఇంత ఆనందంగా ఎలా అయిందనేది తెలుసుకుంటారు. ఒక మనిషి కూడా ప్రశాంతంగా ఎప్పుడైతే ఉంటుందో ఆ మనిషిని గురించి కూడా వాళ్ళే తెలుసుకుంటారు. ఇంత ప్రశాంతంగా నువ్వు ఎలా అయ్యావు అనేసి వాళ్ళే మారతారు, వాళ్ళే శక్తివంతంగా తయారవుతారు. అది మాస్టర్స్. నా జీవితంలో నేను తెలుసుకున్నది అది. నువ్వు పరిగెత్తకు, కూర్చో 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 కూర్చో. పత్రిజీ కూడా చెప్పేది కూర్చో కూర్చో కూర్చో, పరిగెత్తకు పరిగెత్తకు. నువ్వు ధ్యానం చేస్తే విశ్వం అంతా ధ్యానం చేస్తుంది. నువ్వు ఆనందంగా ఉంటే విశ్వం అంతా ఆనందంగా ఉంటుంది. నువ్వు కూర్చున్న చోటికి అన్ని వస్తాయి, కూర్చో అంతే. ఆధ్యాత్మిక గురుత్వం కోసం ఒక చోటి నుంచి ఇంకో చోటికి, ఒక గుంజ నుంచి ఇంకో గుంజకి పరిగెత్తకండి. మీరు ఎక్కడ ఉన్నారో అక్కడే ఉండాలి. ఆ గురుత్వమే ఆటోమేటిక్ గా మీ కళ్ళల్లో పడాలని వెతుక్కుంటూ వస్తుంది. ఆ గురుత్వమే మీ కళ్ళల్లో పడాలని వెతుక్కుంటూ వస్తుందంట మీకోసం. మీ అంతరాత్మలోకి ప్రవహిస్తున్న మాస్టర్ బోధనలను గ్రహించండి. ఆ మాస్టర్ కూడా ఉన్నతమైన బోధనలను మాటల రూపంలో చెయ్యరు. అది ఎప్పుడు మారు రూపంలోనే ఉంటుంది తప్ప ముక్కుకు సూటిగా వచ్చినట్లుండదు. అందున మనుషుల్లో నీతి విలువలు అనేవి మృగ్యమైపోతున్న ఈ రోజుల్లో మీకు సంబంధించినంత వరకు మీరే జడ్జులు. మీలోనే అవబోధనలను తెలుసుకోండి లేదా మీ ఉన్నత ఆత్మతో అనుసంధించండి. మీరు ఎంత అంతఃశాంతిని
పొందుతుంటారో అదే మీ పరిణితికి గుర్తు. అయిపోయింది మాస్టర్స్. 5 మినిట్స్ అయిపోయింది. ఏ ఆధ్యాత్మిక విషయం గురించి అయినా ఆత్మవిశ్వాసంతో మాట్లాడే సామర్థ్యం అనేది మరో సూత్రం. ఎవరైనా ఏదైనా ప్రశ్న వేసినప్పుడు దానికి మీ నుంచి వచ్చే సరైన సమాధానమే మీ పురోగతికి సూచిక. శతాబ్దాలుగా మాస్టర్స్ తనను తాను తెలుసుకునే కళ గురించి ఎంతో గట్టిగా చెబుతున్నాను. దానిని సాధన చెయ్యండి, దాని నుంచి నేర్చుకోండి. ఇక్కడ తప్పకుండా ధ్యానం చేయండి. ఎంత ఎక్కువగా చేయగలిగితే అంత ఎక్కువగా చేయండి. దపాలుగా అంటే అప్పుడప్పుడు కూర్చొని చెయ్యండి. దాని వల్ల మీరు ఎలా పురోగమిస్తారో చూడండి. పుస్తకాలు చదవండి. అది కూడా ఆ రచయితలోని కనీసం 1-2 సుగుణాలైనా మీరు అలవర్చుకోగలిగితేనే ఇతర లోకాల నుంచి మీలోకి ప్రవాహాలు రావు. ఆయా వ్యవస్థల మౌలిక విషయాలు మీకు తెలిస్తే తప్ప. ఆమె ఏం చెప్తూ ఉందంటే, పుస్తకాలు చదవండి. ఆ పుస్తకాల్లో చదివిన దాన్ని, ఆ మౌలిక విషయాలని ఆ రచయిత నుండి మీరు నేర్చుకోండి అని చెప్తుంది. యోగాసనాలు, వస్త్రధారణ లాంటి రకరకాల పద్ధతులు ఉన్నది మీ ప్రకంపనాలను పెంచటానికే. కానీ అవి ఎన్ని ఉన్నా ముందు మీ వ్యక్తిగత లోపాలను తెలుసుకుని వాటిని నివారించుకోవటం చాలా ముఖ్యం. కాషాయం ధరించి పావుకోళ్ళు వేసుకుని ఏదో ఒక ఆసనంలో కూర్చోవటం కన్నా ఇది చాలా అవసరమైనది. గంటల తరబడి ధ్యానంలో కూర్చోవటం అనేది ఎలాంటి వాళ్ళకంటే సాగిపోతున్న జీవితంలో ప్రతి క్షణాన్ని జీవిస్తూ ఆ క్షణాల నుంచి జ్ఞానాన్ని పొందడం చేత కాని వాళ్లకు, అలాంటి వాళ్ళు ఇక్కడి జీవిత సత్యాలను గుర్తించలేరు. ఎక్కడో ఉన్న విషయాల మీద ఉంటుంది వాళ్ళ దృష్టి. దానివల్ల వాళ్ళ పురోగతి చాలా కష్టం అవుతుంది. నిద్రపోవాల్సిన సమయంలో ధ్యానంలో గడుపుతూ మేలుకుని ఉన్న సమయాన్ని అన్ని పరిస్థితులలో పరిపూర్ణంగా ఎవరైతే జీవిస్తారో వాళ్ళు నిజంగా విజయవంతంగా పురోగమిస్తారు. అది నిద్రపోయే సమయంలో తెచ్చుకున్నప్పుడు మనం ఎలా అయిన వాటిని కొంతకాలం పక్కన పెట్టి ముందుకు కొనసాగటం నేర్చుకోండి. ధ్యానం చెయ్యాలి అంటే ఒక సాంఘిక వాతావరణము, ఒక సాంస్కృతి వాతావరణము మీ వెనుక ఉండనవసరం లేదు. ధ్యానం అనేది ఎవరైనా చేయవచ్చు. మీరు ఎంత తొందరగా దీనిలోకి దిగితే అంత తొందరగా మీరు ప్రకృతితో పాటు కదం తొక్కుతూ ముందుకు సాగుతారు. ఈమెం చెప్తూ ఉందంటే, పాటలు వింటూనో లేదంటే డాన్స్ చేస్తూనో ధ్యానం చేయాల్సిన అవసరం లేదు. మీరు ఎక్కడైతే ఉంటారో ప్రశాంతంగా కూర్చొని కళ్ళు మూసుకున్నారంటే ఆ ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోతారు అని ఆమె చెప్తూ ఉంది. మీరు ప్రకృతిలో ఎలా వ్యవహరించాలి అనేది తెలుసుకోనంత వరకు ప్రకృతి దృష్టిలో మీరేమీ ప్రత్యేకమైన వాళ్ళు కాదు. అంటే బీభత్సం బ్రతకాలన్నా అప్పుడు మీరు ప్రకృతిని జయించిన వాళ్ళు అవుతారు. అయిపోయింది మాస్టర్స్. 1 మినిట్ మాస్టర్స్. ఇక్కడ ఆమె చెప్పింది, ధ్యానం అంటే ఏంది, ఎప్పుడు చూసినా ఈమె ధ్యానము అని చెప్తూ ఉంటుంది అని మీరు అనుకోవద్దండి. ధ్యానం అంటే ఏమీ లేదు మాస్టర్స్. మీరు
నడుస్తూ ఉన్నా కూడా శ్వాస మీద ధ్యాస పెట్టండి. గిన్నెలు ఎత్తుకుంటూ ఉన్నప్పుడు కూడా శ్వాస మీద ధ్యాస పెట్టండి. శ్వాస మీద ధ్యాస అంటే లోపలికి శ్వాస ఎలా వెళ్తుంది, బయటికి ఎలా వస్తుంది, అదే మన పని మీద పెట్టినాం అనుకోండి, కొన్ని రోజులకి అలవాటైపోతుంది. మనకి అలవాటైపోయి దాని మీదే మీరు వద్దన్నా కూడా ఏమవుతుంది, మీకు ఆటోమేటిక్ మీకు తెలియకుండానే శ్వాస వెళ్ళిపోతుంది. మీరు చేసే పని కరెక్టా కాదా, మంచిగా చెడ్డ అనేది మీకు తెలిసిపోతుంది. మీరు మాట్లాడే మాట మంచి మాట మాట్లాడుతున్నామా లేదా అనేది మీకు తెలిసిపోతుంది. మీరు ఎవరికైనా సహాయం చేస్తున్నారా లేదా తెలిసిపోతుంది. నిజాయితీగా మీ పట్ల మీరు నిజాయితీగా ఉన్నారా లేదా తెలిసిపోతుంది. ప్రతిదీ తెలిసిపోతుంది మీకు శ్వాస మీద ధ్యాస వల్ల. ఒక్క 1 మినిట్ మాస్టర్స్ అయిపోయింది. అలా కేవలం అలా మాత్రమే ప్రకృతి బీభత్సాన్ని తట్టుకుని నిలబడగలుగుతారు. అతి త్వరలో రాబోతున్న భూ అక్షర మార్పు అలాంటి ఒకానొక ఉపద్రవం దానిని రాకుండా చేయాలి అంటే మీరందరూ మిమ్మల్ని మీరు ఎంతో ఆతృతగా ఉంచుకోవాలి. ఉన్నత ఆత్మతో సంబంధం పెట్టుకుని దాని ఆజ్ఞల్ని వినాలి. ఇది కేవలం ధ్యానం ద్వారానే సాధ్యం. మీరందరూ ఇలా చేసినట్లయితే భూమి తర్వాతి ఉన్నతి ప్రకంపనాల తరంగాలలోకి ఏ కష్టము లేకుండా ఆటోమేటిక్ గా మారిపోతుంది. మీ ఉన్నత ఆత్మల సహాయంతో మాస్టర్స్ సహాయంతో ఇదంతా జరుగుతుంది. ఇతరుల గురించి ఎన్నడూ అడగడానికి ప్రయత్నించకండి. ఇతరుల గురించి ఎన్నడూ తీర్పులు చెప్పకండి. ఎందుకంటే వాళ్ళ జన్మల క్రమంలో వాళ్ళ సొంత బ్రతుకుతున్నారు. ఇతరులను తాకడానికి గాని వాళ్ళ గురించి తెలుసుకోవడానికి గాని ఎవ్వరికి హక్కు లేదు. చూడండి, వాళ్ళ పరిస్థితుల నుంచి జ్ఞానాన్ని పొందడానికైనా సరే ప్రతి ఒక్కరూ నిరూపమానాలే. ఒకరు ప్రతిస్పందించినట్లు మరొకరు ప్రతిస్పందించరు. కనుక ఇతరుల జీవితాలలో జోక్యం కల్పించుకోకండి. ఇతరుల జీవితాలలో ఎవ్వరు జోక్యం కల్పించుకోకండి. ఇతరుల గురించి మాట్లాడకండి. ఇతరుల గురించి మీకు ధ్యానంలో కూడా అడగండి. వాళ్ళ జీవితం వాళ్ళదే. వాళ్ళు ఏదైతే నిర్ణయించుకొని భూమి మీదకి వచ్చారో అట్లే బతుకుతారు, అట్లే జీవిస్తారు. హాయిగా ఆనందంగా బ్రతకండి. ఇప్పుడే రానున్న కాలంలో పెద్ద పెద్ద పనులు సీరియస్ గా చేయవలసి ఉంటుంది. కనుక ఇప్పుడు రిలాక్స్ అయ్యి చిన్నగా కొంచెం ధ్యానం ప్రతిరోజు చేయండి. బ్రతుకు కొనసాగించాలి అనేది సహజంగా ఉండే అవరోధన. బ్రతకాలన్న తృష్ణను పెంచుకోండి. మీరు సంతోషంగా జీవిస్తారు. జాగ్రత్తగా మీ కలలను తట్టండి అని మీ ఉన్నతాత్మ నుంచి మీకు అందుతున్న సందేశాలు ప్రయత్నపూర్వకంగా కష్టపడి అయినా సరే వాటిని ఆచరించండి. అవి చివరికి మీలో ఒక భాగమైపోవాలి. మీరు ఎలాంటి జీవితం కావాలనుకుంటున్నారో అలాంటి జీవితం గడపండి. అంతేగాని ఇతరులు ఎవరో మీరు ఫలానా విధంగా జీవించాలనుకుంటే అలాంటి జీవితాన్ని కాదు గడిపేది. శరీరంలో జీవించండి అని మీరు ఆడుతున్న ఆటలో ఇవి సూత్రాలు కావాలి. మొదట్లో కష్టపడి శ్రమతో వాటిని ఆచరణలో పెట్టండి. తర్వాత అవి మీలో భాగమైపోతాయి. ఒక్కసారి అవే మీరయ్యాక ప్రశాంతంగా ప్రవహించడం సహజంగా జీవించడం అద్భుతంగా మీకు సామాన్య విషయాలు అయిపోతాయి. ఇక్కడ చూడండి మాస్టర్స్ ఎంత అద్భుతంగా లాస్ట్ లో ఈమె ఎంత అద్భుతంగా మెసేజ్ ఇచ్చిందో చూడండి. ఏంటంటే ఏం చెప్పిందంటే లాస్ట్ లో ఈమె మీరు ధ్యానం చేస్తారు కదా, కష్టంగా ఉంటుంది ఇప్పుడు, కానీ దాన్ని ఆచరణలో పెట్టండి. ఆచరణలో పెట్టినాక మీకు ఏం కావాలి, మీరు ఎలా జీవించాలనుకుంటున్నారో అలా జీవించేదానికి అవకాశం ఉంటుంది. కొన్ని రోజులు కష్టపడండి. తర్వాత మీ ప్రవాహంలో భాగం అయిపోతుంది. మీరు సాగే ప్రవాహంలో భాగం అయిపోయి మీతో సాగిపోతుంది. అంతేగాని అది కష్టంగా ఉండదు అని ఆమె చెప్తూ ఉంది. ఫస్ట్ లో చిన్నప్పుడు మ్యూట్ చేసుకోండి మాస్టర్స్. చిన్నప్పుడు మనము అన్నం తినను అని అనేసి అంటాం. చిన్నప్పుడు అమ్మ అడుక్కొని తినిపిస్తూ ఉంటుంది.
అదే పెద్దయినాక నేను తినను అని చెప్తావా? చెప్పవు. నీ ఇష్టంగా నువ్వు ఏందంటే 3 పూట్ల తినేది అలవాటయిపోతుంది కాబట్టి పోయి ఆ టయానికి పోయి తినేస్తావు. అలాగే నీలో ధ్యానం అనేది సహజమైపోతుంది. అలవాటయిపోతుంది అని ఆమె చెప్తూ ఉంది కాళీమాత. ఎంత అద్భుతంగా చెప్పిందంటే అంత అద్భుతంగా చెప్పింది మాస్టర్స్. థాంక్ యూ మాస్టర్స్. థాంక్ యూ సో మచ్. మీకేమైనా క్వెషన్స్ ఉంటే అడగొచ్చు. చాలా 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 విషయాలు చెప్పింది. మీకేమైనా క్వెషన్స్ ఉంటే అడగొచ్చు మాస్టర్స్. ధ్యానం అనేది చాలా కష్టము అని ఎప్పుడు అనుకోవద్దండి. ధ్యానం చేయటం అలవాటు చేసుకోండి. శ్వాస మీద ధ్యాస పెట్టండి. ఒక 2 నిమిషాలు, 3 నిమిషాలు, 4 నిమిషాలు పెంచుకుంటూ పోండి. ఒకే రోజు గంటలు గంటలుగా కూర్చొని ధ్యానం చేయాల్సిన అవసరమే లేదు. ఒక్క నిమిషంలో ధ్యానం చేయించాలి. శ్వాస మీద ధ్యాస పెట్టండి. చాలు. మళ్ళా 2 నిమిషాలు, మళ్ళా 3 నిమిషాలు, 4 నిమిషాలు, 5 నిమిషాలు అట్లా శ్వాస మీద ధ్యాస పెట్టండి. మీకున్న టైంలోనే గంటలు గంటలు చేయాల్సిన అవసరమే లేదు. మీ పనంతా చూసుకొనే చేసుకోండి. మీరు చేసే పని ముందు కూడా ఒక్క నిమిషం శ్వాస మీద ధ్యాస పెట్టి ఆ పని చేయండి. ఎంత అద్భుతంగా ఆ పని జరుగుతుందో చూడండి. చాలా అద్భుతంగా జరుగుతుంది. క్లారిటీగా చేయగలుగుతారు ఆ పని. టెన్షన్ ఉండదు. హరీబరీగా చేయరు. ఏ పని అయినా కూడా. నేను చాలా ఈజీగా ఆ పని చేసేస్తాననే కాన్ఫిడెంట్ ఉంటది మీకు. థాంక్ యూ మాస్టర్స్. థాంక్ యూ సో మచ్. మీకేమైనా క్వెషన్స్ ఉంటే అడగొచ్చు. థాంక్ యూ సో మచ్ మాస్టర్స్. విశ్వశక్తికి, భూమాతకి, ప్రకృతి మాతకి, పంచభూతాలకి, పంచేంద్రియాలకి, నవగ్రహాలకి శతకోటి వందనాలు, శతకోటి కృతజ్ఞతలు. నా గురువులకి, పత్రిజీ సార్‌కి, మణికంఠ సార్‌కి శతకోటి వందనాలు, శతకోటి కృతజ్ఞతలు. థాంక్ యూ మాస్టర్స్. నాకింత గొప్ప అవకాశాన్ని ఇచ్చిన మీకందరికీ శతకోటి వందనాలు, శతకోటి కృతజ్ఞతలు. థాంక్ యూ మాస్టర్స్. థాంక్ యూ సో మచ్ మాస్టర్స్. బై మాస్టర్స్. థాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మ్యామ్. థాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ పై నొక్కండి. థ్యాంక్ యూ.